బయట గుంటూరు కారు సినిమా రచ్చ మామూలుగా లేదు. దానికేం తగ్గదన్నట్టుగా ఆర్టీవీ స్టూడియోలో ఆర్మూరు రచ్చ దానికి డబుల్ ఉందనే చెప్పాలి. అవును, ప్రెసెంట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆర్టీవీ స్టూడియోలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. పూనకాలు, అవును, దానికి ఏమాత్రం తగ్గదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వచ్చారు, కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్కి ఎస్, సవాల్కి సిద్ధం అంటూ పైడి రాకేష్ రెడ్డి వచ్చారు, సమాధానం చెప్తా అంటూ. సో లెట్ మీ ఇన్వైట్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి టు ఆర్టీవీ అన్సెన్సర్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్. రాకేష్ రెడ్డి గారు నమస్తే. రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి వచ్చారు, మాటల తూటాలు కాదు, ఏకంగా ల్యాండ్ మైన్సే పేలాయని చెప్పుకోవచ్చు. ఏంటి మీకు జీవన్ రెడ్డికి అంత రచ్చ ఏంటి? రచ్చ దేని గురించి అండి? ప్రజల గురించా? ప్రజల అభివృద్ధి గురించా? అంటే 10 సంవత్సరాలు అతను చేసిన అభివృద్ధి గురించా, లేకపోతే దేని గురించి? వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లుకోవడమా? ప్రజలకు ఏది కావాలి? వాడు ఓన్లీ రానా బాహుబలిలో ప్రభాసియర్. మీరు కావాలంటే ఆర్మూరు 87 గ్రామాలకు వెళ్ళి అడగండి. ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు. అయితే జీవన్ రెడ్డి వాడే ఉంటాడు కదా, బల్లాల దేవా ఉంటాడు కదా, వాడు బల్లాల దేవా. ఒకవైపు వ్యక్తిగత జీవితాలకు కొద్దిగా రాజకీయాల్లో సంస్కారం ఉండాలి. ఎందుకంటే రాజకీయ జీవితంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఇట్లాంటి విషయాలు కరెక్ట్ కాదు. నేను మాట్లాడంటే 100 మాట్లాడతాను, కానీ దానివల్ల ఏమొస్తుంది? ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా? కొత్తగా పెన్షన్లు వస్తాయా? రేషన్ కార్డులు వస్తాయా? 40 సంవత్సరాలు ఉన్న బస్ స్టాండ్ పోయి కొత్త బస్ స్టాండ్ వస్తుందా? లేకపోతే 80 సంవత్సరాల వృద్ధుల బస్ స్టాప్లో పడుకునే ఇల్లు వస్తుందా? కానీ రాకేష్ రెడ్డి గారు ఆయన అంటుంది ఏంటంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఆయన అసలు చదువుకోలేదు, చదివింది 8వ తరగతి, ఆయన అభివృద్ధి చేస్తాడంటూ కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు చదువుకు అభివృద్ధికి ఏం సంబంధం అండి? అంబికా దర్బార్ బత్తి ఉంది, ఆయన 1వ తరగతి కూడా చదవలేదు, కానీ ప్రపంచవ్యాప్తం చేశాడు అంబికా దర్బార్ బత్తిని. మరి ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి పెట్రోల్ బంక్లో పనిచేశాడు యమన్లో, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. దానికి ఏమైనా దీనికి ఆయన చదువుకున్నవాడు అరాచకాలు చేయాలనా? చదువుకున్నవాడు దోపిడీలు చేయాలనా? అంటే ఆయన అరాచకాలు చేశాడా జీవన్ రెడ్డి? అరాచకాలు ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది 2023 నవంబర్ 30 నాడు. అరాచకాలు చేయకపోతే 10 సంవత్సరాల నుంచి నీ అభివృద్ధి కొలబద్దవుతే నీకు వచ్చినాయి 39,000 ఓట్లు, నీకు వ్యతిరేకంగా వచ్చినాయి 1,10,000 ఓట్లు. అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి తప్ప తాను కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. నిరూపించండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఒకవేళ నేను ఏదైనా అక్రమంగా అఫిడవిట్లని మీకు ఉదాహరణకి ఏమైనా తెలియని చెప్పినవి ఉంటే మీకు ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ ఎర్రచందనం గురించి ఆయన హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఎర్రచందనం అంత మీరు లైసెన్స్డ్ అయితే ఎందుకు మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. నేను అదే చెప్తున్నానండి. మీరు కొన్ని సభలలో కూడా లైవ్లో చూడండి, యూట్యూబ్లలో గిట్ట నేనే క్లియర్గా చెప్తున్నాను. నా మీద అక్రమంగా కేసు పెట్టారు, అన్యాయంగా ప్రవర్తించారు. కాబట్టి నాకు ముందు నుంచి సొంతానికి కొద్దిగా నా జీవితం, సగం జీవితం నా సొంతానికి ఉపయోగించినాను, మిగతా జీవితం సమాజానికి ఉపయోగం, సోషల్ వర్క్లో ఉన్నాను. అనుకోకుండా జరిగిన దానివల్ల చలో వన్ ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్, రాజకీయ రంగంలోకి వచ్చాను. ఆ రాజకీయ రంగంలో వచ్చినప్పుడే ఆయన ఫోన్ డాటా మాజీ శాసనసభ్యుడు 2023 జనవరి అనుకుంటాను, అతని కాల్ డాటా తీయండి. రైట్. దానికి వెళ్లే ముందు ఇదే ఎర్రచందనం గురించి జీవన్ రెడ్డి ఏమన్నారో సార్ చూద్దాం. సో దీనికి సంబంధించి ఆ బైట్, ఇన్ఫాక్ట్ ఆయన ఇదే స్టూడియోలో ఇదే ప్లేస్లో నుంచొని జీవన్ రెడ్డి ఈ రెడ్ శాండిల్ గురించి ఆయన కమెంట్స్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఎర్రచందనం అమ్మిండు, ఎర్రచందనం లైసెన్స్ ఉంది 6 ప్రాంతాల్లో, తమిళనాడులో, తిరుత్తరంలో, ఆంధ్రప్రదేశ్లో, మహానందిలో, దుబాయ్లో, చైనాలో 125 దేశాలు తిరిగిన అన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు చూపించలేవు? మరి ఎన్ని చెక్కలు అమ్మినావు, ఎన్ని గంధ చెక్కలు, ఎర్రచందనం చెక్కలు ఏడగొన్నావు, ఏడమ్మినావు? ఆ లైసెన్స్ మెన్షన్ చేయాలి కదా. నీ ప్రాపర్టీలలో, నీ డబ్బులలో, నీ రూపాయిలో చూపించాలి కదా. నీ 6 కంపెనీలు 8 కంపెనీలు చూపించిన 8 కంపెనీలో టర్న్ ఓవర్ చూపించాలి కదా, దానికి కట్టిన జిఎస్టీ చూపించాలి కదా. అవన్నీ చూపించకుండా నేను ఒకటే లైసెన్స్ ఎందుకు రాబోయ్? ఒకటి లైసెన్స్, దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏంది? తెలంగాణలో ఎర్రచందనం ఉందా? ఉన్న దగ్గర స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకున్నావు. 30 ఏళ్ళ తర్వాత వచ్చినావు, 50 ఏళ్ళకి ఆర్మూరు ప్రజలు, అంకాపూర్ ప్రజలు గుర్తొచ్చారు. ఎక్కడైతే తిరస్కరించారో ఆ గ్రామంలో చెట్టు గట్టేసి కొట్టింది మర్చిపోతున్నావా? పడిగల గ్రామంలో ఒక కేసులో, చెప్పరాని కేసులో, ప్రాస్టిట్యూట్ కేసులో పట్టుబడ్డాడండి. కారుతో సహా అద్దాలు బలగొట్టారు. పడిగల గ్రామం పోయి అడగండి, పడిగల గ్రామంలో ఈ మాట వాస్తవమా కాదా? 15 ఏళ్ళు 18 ఏళ్ళు సొంత భార్యను ఎందుకు దాచాడండి వీడు?
ఎందుకు దాచవలసిన అవసరం ఉంది? నేను ఒక ఎమ్మెల్యేని, అవన్నీ మూడో పెళ్లి చేసుకుంటే నన్ను విలువాలి కదండి, నాకు తెలియాలి కదండి, మీ విలేకరులకు తెలియాలి కదండి, లోకల్ మీడియాకి తెలియాలి కదా. చెప్పండి. రైట్. ఆయన ఎన్ని ఆరోపణలు, దాంట్లో 2-3 ఆరోపణలు ఒకటి ఆ. నేను పెళ్లి చేసుకుని నీకెందుకు చెప్పాలరా పిచ్చోడా, వీడు పనికిరానోడు, ఇండియాలో ఉండడానికి అర్హత లేదు వీడికి. ఫస్ట్ నేను వ్యక్తిగతము, ఐ హ్యావ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్. నో, ఎవడు ఎమ్మెల్యే ఎందుకు రావాలి నా దగ్గర? ప్రూఫ్ ప్లీజ్ సచిన్. షూర్ షూర్. వాడు ఏమన్నాడంటే ఎమ్మెల్యే నాకు చెప్పాలి. ఎవడెవరా నువ్వు ఎమ్మెల్యే? ఎమ్మెల్యేకు పెళ్ళిళ్ళకు వ్యక్తిగత సంబంధం నీవెవడెవరా? ఆడు ఏమంటున్నాడు? ఎమ్మెల్యేకి నాకు చెప్పాలి కదా అంటు. నువ్వెవడెవరా? నీ భార్యకి చెప్పాలా? నువ్వు చేసుకున్నావు చెప్పినావురా నీ భార్య గురించి నాకు? ఏందండి అది? మా ప్రశ్న ఏంది? వాడు మాట్లాడడం ఏంది? అది ఏం పద్ధతి లేకుండా నా ఎమ్మెల్యే నాకన్నా తెలియాలంటే ఏంది వీడు? ఏంది కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఎవడు పెళ్ళని చేసుకుంటే స్థానిక శాసనసభ్యుడికి చెప్పాలా? వేద పనికిరాని మాటలు చెప్పండి. ఇంకో రెండు చెప్పండి. నాకున్న ఫండమెంటల్ రైట్స్ని పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇస్తాను, మళ్ళీ పెళ్లి దాని వ్యక్తిగత జీవితం. నేను ఎవరు మీకు సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా. రేపు 70 ఏళ్ళ తర్వాత నాకు ఆరోగ్యం బాగుండదు. రేపు ఎవరు సర్వీస్ చేస్తారు? వాళ్ళ బంధువులు వాళ్ళు చేస్తారా నాకు హాస్పిటల్ అంటే? ఎమ్మెల్యేకి ఎక్కడ చెప్తారా పెళ్ళి మీరు చేసుకున్నారు? మీరు చెప్పారా? చెప్పండి, ఎవరైనా చెప్పారా? మీ స్థానిక శాసనసభ్యుడికి మీరు పెళ్లి చేసుకుని చూపించారా మీ పిల్లలని? మీ పిల్లలని చూపించారా? ఎక్కడ ఇది కొత్త చట్టం? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చట్టమా లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు రాజ్యాంగమా తెలంగాణలో? ఇంకొకసారి మాట్లాడితే వ్యక్తిగతంగా బాగుండదు. నేను చెప్తున్నాను. అదే దాంట్లోనే మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారనేటువంటి ఆరోపణ కూడా రైట్. ఇక నేను 10 ఏళ్ళు ఉన్నాయిదారా. వెళ్ళండి, ఇప్పటికి కూడా మీరు అంకాపురం వెళ్ళండి, మా విలేజ్కి వెళ్ళండి. చెట్టు కట్టి కొట్టారా లేదా? ఇది 6 నెలల క్రితం మొత్తం ఇవే కదా ప్రచారాలు చేసింది. 6 నెలల కింద మొత్తం ఈ ప్రచారాలన్నీ యూట్యూబులు, ఫేస్బుక్లు, లైవ్లు, ఊరూరు వాట్సాప్ గ్రూప్లో ఇవే కదా తింపింది వీడు. మరి కట్టిన వాళ్ళకి 3000 ఓట్లు ఎందుకు ఎత్తారు నాకు? రాకేష్ రెడ్డి గారు, మీరు కట్టలేదు, మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు చూపించగలరా? అలాగే ఉండదని ముందు చూపించాను కదా. ఇప్పుడు నీకు ఏదో తెలియని కాల్చి బట్టేశాను నీ మీద అంటే ఎలా అండి? వెళ్ళండి, అంకాపురం వెళ్ళండి, నా విలేజ్కి వెళ్ళండి. కట్టేశారా లేదా? మరి ఇంత ఆదరణ ఎందుకు? చేశారు అనండి. వాడు పిచ్చోడు, వాడు పాగలేండి, ఎర్రగడ్డ కూతుడు డ్రగ్స్. వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు ఎమ్మెల్యేకి చూపిస్తాడు అండి. వాడు ఏ క్లాస్ అవుతున్నాడు చూసిన? అది ఏ రకంగా మాట్లాడుతున్నాడు? మీరు విలేకరులు, చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరైనా చూపించారా మీ స్థానిక శాసనసభలకు మీ భార్యలని? అది మాట్లాడే మాటనా? వాడి పిల్లని ఎవరికైనా చూపించాడా? వాడి భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేకి చూపించాడా? ఈరోజు ఎక్కడ లేదు, ఏ ట్యాక్స్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు మొత్తం ఎలక్షన్ ప్రచారం చేసింది నా మొదటి భార్య కూతురు, నా భార్యనే కదా చేసింది. నా కుటుంబం మొత్తం ప్రచారం చేసింది కదా. ఊరూరుకు తిరిగారు కదా. నా భార్య, నా కూతురు, నా భార్య అన్ని ఊర్లకు తిరిగారు. నా కూతురు ఎండి కంపెనీకి అందరికీ తెలుసు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇలా కొత్తగా ఉన్నాయి ఇండస్ట్రీస్. వెళ్ళండి, అంకాపురం వెళ్ళండి, మా విలేజే కదా. రైట్. అదే విలేజ్లో మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారు అంటారండి. ఎందుకు ఆరోపణ? ఏమంటే ఆరోపణలు చేసేవాడికి అద్దు ఉండాలండి. ఆరోపణలు చేసి 6 నెలలు మొత్తం తిరిగారు, ఊరూరుకు తిరిగారు. ఆ ఊర్లలో కూడా గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, కులం గ్రూపులు, యూత్ గ్రూపులు, ఆ గ్రూపులు అన్ని గ్రూపులలో దింపారు. తప్పని మీరు చూపించగలరా? అదే చెప్తుండే 100% తప్పంటేనే కదా ప్రజలను ఆదరించి నా ఊర్లో నన్ను 3000 ఓట్లు వేసి గెలిపించారు. అది మిమ్మల్ని ఆ కులం నుంచి కూడా బహిష్కరించారు. ఇప్పటికీ కూడా ఆయన కుల పెద్దలు ఎవరు కూడా ఆయన దగ్గరికి రానవరు, కులం నుంచి బహిష్కరించారని ఆరోపణ లేదు. నా ఊరు, నా కులము. జనరల్గా నాకు కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ, అందరితో కలిసి ఉంటాను. ఏం తప్ప కులం పిచ్చి కులం ఏందని ఇప్పుడు పిచ్చోడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలేనా అవి? కులాలు మాట్లాడతారండి, కులాల కుంపటి. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడని చెప్పండి. ఈరోజు కూడా ఏమంటారు? కుల పిచ్చి తగ్గించుకోండి. ఈ కుల పిచ్చే దరిద్రం ఈ దేశానికి. ప్రతి ఒక్కరు కులం బట్టి సర్వనాశనం చేశారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. సో మీకు కులంతో సంబంధం లేదా? కులం అనేది ఒకటే అండి. మీరు ఏం మాట్లాడతారు మనం అనుకోకుండా అంటే ఈ కుల పిచ్చి వదిలేయాలి అంటున్నారు. మీరు తెలిసి పుట్టారా కులంలో? కోరుకొని పుట్టావా? మీరు కోరుకొని పుట్టారా? మీ కులం ఏదో నాకు తెలియదు. మీరు కోరుకొని పుట్టారా? ఎవరైనా కోరుకొని పుట్టారా? మీరెవరైనా కోరుకొని పుట్టారా? ఒకటి సచిన్, కుల వ్యవస్థ అనేది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో అది వేళ్ళునికిపోయింది. దానివల్ల ఒకప్పుడు అది ఎందుకో చేసే వృత్తులను బట్టి, కుల వృత్తులను బట్టి ఏదేదో ఆ రకంగా అప్పుడు ఎందుకు చేశారు, ఏంటి చేశారు, అది పెడదోవన పట్టింది. ఇప్పుడు కులాల వారిగా చిన్న చూపు చూడడము, రకరకాల ఇబ్బంది నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు అందరు పాలిచ్చారు. దళితులు ఎక్కువ పాలిచ్చారు, నాకు దళితులు, బీసీ కులస్తులు ఎక్కువ పాలిచ్చారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆ కుల అనేది బయటలోకి వెళ్ళిపోయింది. అవును, మరి పుట్టినప్పుడు పేరు పెడతారు, ఆచార్య అని పెడతారు వాళ్ళ కులాలకు. బ్రహ్మ అదే ఉంటాయి కదా, విశ్వకర్మ
కొందరు కమ్మస్ చౌదరీస్ అని పెట్టుకుంటారు, కొందరు రావుస్ అని పెట్టుకుంటారు, కులంలో ఉంటారని పెట్టుకుంటారు. ఇప్పుడు రాను అది కూడా తగ్గింది. ఇప్పుడు నా కొడుకు లేదు, రేయాన్ షాన్ ఉంది, రెడ్డి తీసేసాము, నా కూతురుకుంది, మళ్ళా తప్పేం సుచరిత రెడ్డి అని. అంటే కుల వ్యవస్థ అనేది ముఖ్యం కాదండి. ఇప్పుడు రాజకీయ కులము అనేది మీకు దరిదాపులో ఉండమని అంటారు. ఉండకూడదు కూడా, ఉండకూడదు. మీరు కావాలంటే నిన్న కొన్న స్పీచ్లలో చూడండి, ఎలక్షన్ ఎమ్మెల్యే అయినా చూడండి, అండ్ అయితే నేను కొత్త క్రియేట్ చేయను. కాకపోతే మీరు స్పెషల్గా టీం పంపించండి. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కుల పిచ్చి ఉందా, కులం గురించి ఎప్పుడు ఏం మాట, ప్రతి దగ్గర కంపల్సరీ చెప్తాను, కుల పిచ్చి తగ్గించుకోండి. కానీ రాకేష్ రెడ్డి నీతి న్యాయం ధర్మం అని మాట్లాడుతుంటాడు, కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆ నీతి న్యాయం ధర్మం లేదనేది జీవన్ రెడ్డి మీ మీద చేసిన ఆరోపణ. అదే చేశాడు, అదేనండి. అంటే ఎలక్షన్లో చేసిందంత అదే. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవడానికైనా చట్టం అనుమతిస్తుంది, ఒక్కటండి. కానీ మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారనేది ఒకటండి. జీవన్ రెడ్డి ఆరోపణ. దాంట్లో నేను- వాస్తవం ఉందా లేదా? లేదు. ఇప్పుడు నాకున్నది మొదటి భార్య, చనిపోయింది, హెల్త్ బాలేక. నా కూతురు ఉంది బహిరంగం, సుచరితారెడ్డి, పైడి సుచరితారెడ్డి, కాబోయిన రాజకీయ వారసురాలు. వాట్ ఇస్ రాంగ్ అంటే నాకు తప్ప రాకేష్ రెడ్డి కూడా కాబోయిన రాజకీయ వారసులు మొత్తం ఎలక్షన్ ఆమె సింగిల్ హ్యాండ్ మీద చేసింది. మీ ఆర్టీవీతో కూడా ఆమెనే మాట్లాడింది, విలేకరులతో ఆమెనే మాట్లాడింది. నా భార్య నా కూతురు కలిసి ప్రచారం చేశారు. మరి ఎందుకు మీ కుటుంబాన్ని ముగ్గురు పిల్లల ముద్దురు ముగ్గురు అంటూ మిమ్మల్ని comment మరి చేశారు? ఎందుకు ఒకసారి yes. మరి ఇదే అడిగితే ఇదే ఇదే మాట మీద ఆయన రియాక్ట్ అయ్యారు ఒకసారి. ఒకటి జీవన్ రెడ్డి ఒకటి సచిన్, Yeah. సచిన్. మీ పెళ్లిళ్ళ నేను వ్యవహారం ఒకటి- మీద రియాక్ట్ అయ్యారు ఒకసారి. నేను- అక్కడ రియాక్షన్ చూద్దామండి. మళ్ళీ ఆయన అడిగినాకు మరి 700 అంటే మళ్ళీ ఆయన చూపించాలి, మళ్ళీ ఎవరికి మరి అసహ్యంగా ఉంటుంది అదిగా. రైట్, ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఒక్కసారి జీవన్ రెడ్డి ముగ్గురు పిల్లల ముద్దుల ముగ్గుడు అంటూ పైడి రాకేష్ రెడ్డి అన్నారు సార్, ఏమన్నారో సార్ చూద్దాం. ఇదే కాదండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇంట్లో డ్రైవర్ని చంపాడండి, ఇంట్లో డ్రైవర్ని చంపిన కేసు కూడా ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. ముగ్గురు పిల్లల ముద్దురు మొగుడు, వీడు పొద్దున్న లేస్తే ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుండు. ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగమా? చీచి చీచి. మొన్న ఒక ఎన్ఆర్ఐ మీటింగ్లో ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. వచ్చి ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసి వెనక బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. ఒకటి మరి నీకు 56 సంవత్సరాలు ఉంది, ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేసినావు? 3 పెళ్లిళ్ళు చేసుకుని అంటున్నారు. నిజంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు మీరు? ఇప్పుడు 2 చేసుకున్నానండి. ఒక మొదటి భార్య కొద్దిగా హెల్త్ బాగా ఎక్స్పైర్ అయింది, ఒకటి రెండో భార్యను చేసుకున్నాను, అది ప్రపంచానికి గుర్తు. 3వ భార్య మరి ఎక్కడ చూస్తాడేమో చేసుకుంటా, తప్పేముంది. బాగానే చూడమని చెప్పండి 3వ భార్యని. ఎందుకు మరి ఆరోపణ చేశారు ఆయన? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చాను చంద్రమౌళి గారు, ఎందుకు వచ్చాను చెప్పండి స్టూడియోకు? ఎందుకు వచ్చాను? జీవన్ రెడ్డిని పిలిపిస్తానంటే వచ్చాను. దట్ ఈజ్ రాకేష్ రెడ్డి. జీవన్ రెడ్డి వస్తున్నానంటే వచ్చాను నేను, అది కూడా సిద్ధంగా ఉన్నాడు, టైం సరిపోదు. నేను ఓకే. ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్, శ్వాస ఉన్నంత వరకు ఆడుతూ తలబడుతూనే ఉంటా. ఎప్పుడు ఎన్ని బహిరంగ వేదిక డిసైడ్ చేసుకోమని. దాదాపు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక 10 నుంచి 15 ఏళ్ళు ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. ఎక్కడ ఏ విషయంలో చెడింది? ఎందుకు ఇప్పటికి వైరుధ్యం? నేను ఎప్పుడు కూడా మీరు గమనించండి, మొన్న కూడా మీ స్టూడియోలో చెప్పాను, అన్ని సుమారు ఒక 20, 30, 50 ఛానళ్ళు ఇచ్చాను. వ్యక్తిగతంగా ఆర్మూర్లో కూడా చెప్పాను. వ్యక్తిగతంగా లేదు ఇప్పటికి నాకు జీవన్ రెడ్డికి. మళ్ళీ మీరు అదే తప్పులో కాలేస్తున్నారు. కానీ మీ మీద ఆయన చేసిన ఎన్ని వ్యక్తిగత ఆరోపణలే. వాడిష్టం. నేను రాజకీయాలకు వచ్చాను దేవుడు ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల, నా పార్టీ పెట్టిన భిక్ష వల్ల. అంటే నన్ను 3 నెలలు నమ్మింది నా పార్టీ. ఇది నాటి 30 సంవత్సరాలు చేసిన బీఫామ్ దొరకని రోజులు చాలామంది ఉన్నారు. నన్ను నా భారతీయ జనతా పార్టీ గౌరవించింది, నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, గెలిపించింది. అవును, నా జీవితంలో కొద్దిగా సంస్కారవంతంగా ఉండాలనుకుంటున్నాను రాజకీయంగా. తప్పేముంది? అవును, తప్పేముంది. నన్ను బాధ అనిపిస్తుందని చెప్పాను. రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నాను, బాధ అనిపిస్తుంది నాకు. ఏం చేయలేకపోతున్నా. నిధులు ఇప్పుడు నిన్నగాక మొన్న నందిపేట వెళ్ళాను, 400 మంది అమ్మాయిలు స్నానం చేయట్లేదు 10 రోజుల నుంచి. సిగ్గు అనిపిస్తుంది. వెళ్ళండి, మరి తప్పు అయితే వెళ్ళండి. రాకేష్ రెడ్డి గారు వచ్చారా, విజిట్ చేశారా లేదా, చేస్తే ఏమైనా రిజల్ట్ ఉందా, ఆయన వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా, వెళ్ళండి కదా, అడగండి కదా. ఆయన కూడా అదే అన్నారు, మా హయాంలోనే అభివృద్ధి జరిగింది, మేము చేసినంత అభివృద్ధిలో కనీసం 10 పైసలు కూడా మీరు తీసుకురారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఏంటి దీని మీద మీ కౌంటర్ ఏంటి? అంటే ఇక్కడ అడ్డుకుంటారేమో. వాడు ఇప్పుడు ఓడిపోయిన కూడా ఇద్దరు పాత దోస్తులు కాబట్టి ఆ వీరెడ్డికి ఇట్లా, అంటే వాడు కాంగ్రెస్, వీడు బీఆర్ఎస్, ఇద్దరు కలిసి మరి అడ్డుకుంటారేమో. ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పి ఆర్మూర్ని సర్వనాశనం చేయండి, ఇప్పటికి మేము చేసినాం సర్వనాశనం సరిపోలేదు, రాకేష్ రెడ్డికి సహకరించకండి, ఆ ప్రజలు అట్టని చావాలి, ఆర్మూర్లో అభివృద్ధి నోచుకోవద్దు, బ్రిడ్జిలు కావద్దు, రోడ్లు కావద్దు, పెన్షన్లు రావద్దు, రేషన్ కార్డు రావద్దు. 85 గ్రామాలు ఒక ఇల్లు కట్టింది చెప్పండి. ఇక్కడనే కూర్చుంటాను, ఎన్ని రోజులు కూర్చుంటాను. ఒక్కిల్లు ఇల్లు కూడా కట్టలేదా? మొత్తం 87 గ్రామాలు
3 ఉర్రలు కట్టారు. అంకాపూర్ మా విలేజ్లో, ఆర్మూర్, పెర్కిట్ 3 చోట్ల ఓపెనింగ్ కాలేదు. 3 చోట్ల ఓపెనింగ్ కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని ఏమో మొదలే కాలేదు. 84 విలేజ్ల దయచేసి మీరు పర్యటించండి. ఇంతకుముందు కూడా చెప్తుంది, వద్దు ఈ వేదికల మీద మీరు రేటింగ్లు పెంచుకోవడానికో మమ్మల్ని పిలిచి ఏదేదో అడిగే బదులు ఒకసారి మీరు కూడా పర్సనల్ డాటా తీసుకోండి. ఇప్పుడు నేనేదో విమర్శిస్తాను, అది ఇప్పుడు నా ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తాను, అతనికి నేను ప్రత్యర్థి కాబట్టి ఏదో విమర్శిస్తాడు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ముందు వెళ్ళండి, ఒక టీంని పంపండి, ఇన్వెస్టిగేషన్ టీంని. ఎట్లయితే ఇప్పుడు 10 మంది 3, 6, 10 మంది కూర్చున్నారో ఒక 4 పంపించండి. 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది ఏంది, ఏ ప్రతిపాదికను అతను ఓడగొట్టారు, కాదు ఇతను ఎన్నుకున్న అభ్యర్థిని ఏం చూసి ఎన్నుకున్నారు. అసలు 10 ఏళ్ళు అభివృద్ధి జరగలేదు అక్కడ. అభివృద్ధి జరగాల్సినంత జరగలేదు. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, దీని మీద మొన్న కూడా గవర్నమెంట్కి చెప్తున్నాను, రికవరీ చేయమంటున్నాను. మా దగ్గర ఏదైతే యంత్రలక్ష్మి అని హార్వెస్టర్లు, ట్రాక్టర్లు ఇచ్చారు, అందరు కోటీశ్వర్లకు ఇచ్చారు. ఇప్పటి కూడా ఈ మాట మీద కట్టుబడి ఎవడబ్బా సొమ్ముని ఎందుకు వస్తారు, ఎవడబ్బా సొమ్ము ఎందుకు వస్తారు? పేదోడి మీద అప్పులు తెచ్చి పెద్దోడికి వంచుతారా? ఇదా రాజ్యాంగం మీకు చెప్పింది? ఇదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎన్నికై ప్రమాణాలు చేసింది? గత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఒక ట్రాక్టర్ అండి 10 లక్షలు, హార్వెస్టర్ 12 లక్షలు, 14 లక్షలు, 20-30 కోట్ల ఆస్తిపరులకు ఇచ్చారండి. అంటే అది ఎక్కడిది డబ్బు? ఈ 6,71 కోట్ల ఎక్కడిది అప్పు? అంటే ఈ అప్పు అడ్డ కూలీల మీద చేసి, ఆటో రిక్షల మీద నడిపడం మీద చేసి, ఆ డబ్బుతోని ఉన్న వాళ్ళకు వస్తారా? పాలమల్లారెడ్డికి రైతు బంధిస్తావా? నాగా సినిమా స్టార్లకు రైతు బంధిస్తారా 100 ఎకరాలు? ఇది అడుగుతున్నా నేను. తప్పైతే తప్పనండి, కాదు సమాజం ఇట్లా ఉంటే అడగండి, చెప్పండి. మరి దీని మీద రాకేష్ రెడ్డి ఏం చేయబోతున్నారు? రాకేష్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, సాధారణ వ్యక్తి కూడా కాదు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? 1 మంత్ అయిందండి నేను వచ్చి. డిసెంబర్ 4 నాడు రిజల్ట్స్ వచ్చింది. డిసెంబర్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 119 నియోజకవర్గంలో ఒక టీం తిరిగండి మీరు. ఈ 1 మంత్లో ఏమైనా కొద్దిగా స్టార్ట్ చేసిండే ఎమ్మెల్యే పని? అంటే అభివృద్ధి పనుల గురించి ఇప్పుడు అడగట్లేదు. మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అక్రమాలు చేశారు, అభివృద్ధి ఏం చేయలేదని మీరు అన్నారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు ఏమైనా ఎంక్వైరీ చేశారా, ఏమైనా దానికి ప్రారంభించారా? నేను ఆర్టీవీ కూడా వచ్చింది కదా, వెళ్ళాం కదా, క్వారీస్కు దాంట్లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు బినామీ పేర్ల మీద ఇప్పుడు ఒకటండి, నేను పేపర్ మీద వేరే ఉంటుంది, కావాలంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని అడగండి. దీనిలో జీవన్ రెడ్డి హస్తం ఉందా లేదా, జీవన్ రెడ్డి బామ్మారిది హస్తం ఉందా లేదా అడగండి. క్వారీని మూసేయించాను, క్రషర్ మూసేయించాను, మళ్ళీ తెరిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో చూసుకొని అక్కడ ఉన్న పాత పరిచయాల మేరకు ప్రచారం చేసుకుని మరి ముందు చివరి దశలో ఉంది. అక్కడ ఉన్న మంత్రి గారికి కూడా చెప్పాను, జూపల్లి కృష్ణారావు గారు మొన్న నిజామాబాద్ రివ్యూ చేశాడు, చెప్పాను రివ్యూలో, అన్న ఇట్లా చేయకండి అన్న, మీరు దయచేసి దానికి కమిటీ అయ్యండి అంటే చేశాడు ఆయన. ఇట్లా సహకరించకండి, ఇట్లా దుర్మార్గం సహకరించకపోతే ప్రజాధనం వృధా అవుతుంది, ఎంతో కొంత రికవరీ అయ్యండి ఆయన చెప్పిండు. ఆయన కూడా బాగానే చెప్పాడు, జూపల్లి కృష్ణారావు గారు ఇమీడియట్గా చెప్పాడు, డైరెక్షన్స్ తీసుకుని RR యాక్ట్ ప్రకారం రికవరీ అయ్యండి అన్నాడు. కోరుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ బాగా జరగాల, దోసుకున్నది కూడా మొత్తం కక్కాల, కక్కిందని పేద ప్రజలకు పంచుకుంటాం. ఎస్, మళ్ళీ ఒక్కసారి మీ ఎర్రచందనం ఏంటి? ఎర్రచందనం, మీరు ఎర్రచంద్ర లైసెన్స్డ్ వ్యక్తి అని మీరు అంటున్నారు. కేసు ఏ విధంగా ఉంటుంది? స్మగ్లింగ్కి సంబంధించి మీద కేసు రిజిస్టర్ అయింది. ఒకవేళ మీరు లీగల్గా ఉంటుంటే కనుక ఎందుకు రిజిస్టర్ అవుతుంది అనేది ఆయన ప్రశ్న. ఎందుకు మీరు రెడ్ శాండిల్ లీగల్ ఎక్స్పర్ట్ అనుకోవడానికి, లేకపోతే లీగల్గా మీరు ఉన్నారు అనుకోవడానికి ఏంటి ప్రూఫ్ మీ దగ్గర? ఇప్పుడు ఒకటండి, మీరు ఇప్పుడు కారులో వెళ్తుంటారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ వెళ్తూ ఉంటే మీ లైసెన్స్ పోలీసు వాడు వస్తాడు, మీ లైసెన్స్ తీసేసుకుంటే లైసెన్స్ చూపించమంటాడు. లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ వాడే తీసుకొని నేను లైసెన్స్ చూపించమంటే అప్పుడు ఏం చేస్తాం? డిజిటల్గా ఉన్నాయి మనకి ఇప్పుడు. వాంటెడ్లీ ప్లానింగ్, అన్ని వేదికల మీద చెప్తున్నా. నాకు రెడ్ గోల్డ్ బ్రాండ్ని ఆపడానికి జరిగిన కుట్ర, కాకి బట్టలోడు ఖద్దరు బట్టలోడు నా మీద కుట్ర చేసిండ్రు. 2014 ప్రధానమంత్రికి ఇచ్చాను నీకు. ఒకసారి మీరే చదివి వినిపించండి. అది చాలా పెద్దది, అయితే ఇంటర్వ్యూకి 4 గంటలు అవుతుంది. ఒకసారి క్లోజ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు. ఎస్, బ్యాక్ టు బ్యాక్ ఒకసారి. ఎస్, క్లోజ్లో చూడొచ్చు. ఇది హైదరాబాద్, డేటెడ్ 27/10/2014 టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 7 Race Course Road, New Delhi. Honorable, concept of Make in India policy, encouragement of domestic handcrafts and small scale industries, prevention of export of raw material requires to protect rarest of the rare species, red sandals wood mostly grown in Rayalaseema districts in Andhra Pradesh and request regard. But రాకేష్ రెడ్డి గారు, ఒక నిమిషం, ఇది నారా చంద్రబాబు నాయుడు ఒక కాలికి ఎడ్డింగ్ చూపి. నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు, చూపించు కదా ఏమైతే. ఒకసారి ఇది కూడా చూద్దాం.
జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటూ ఆ లెటర్ హెడ్ మనం చూడొచ్చు ఇది. ఎస్, నారా చంద్రబాబు నాయుడు ద హానరబుల్ అప్పటి చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంప్ ఆఫీస్ అట్ సెక్రటేరియట్ అంటూ కూడా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎక్స్టెండ్ 2 acres తిరుపతి అంటూ కూడా చూడొచ్చు సబ్జెక్ట్. అంటే కానీ ఇవి ఎక్కడ కూడా ఒక నిమిషం, ఎస్ ఈ తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే, ఎస్ ఇవన్నీ చూపిద్దాం. కానీ మీరు అవును, నేను అనేది ఏంటంటే మీ లైసెన్స్ ఏది అంటే కనీసం నకలైనా మీ దగ్గర ఉందా? ట్రేడ్ మార్క్. ఎస్, ఇది ఫస్ట్ నుంచి అడుగుతోంది. ఒక్కసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 డేటెడ్ 25/1/2016 2016. సార్ మీరు చూడొచ్చు ఇది. అది ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. అది రెడ్ గోల్డ్ అంటూ కూడా మనం చూడొచ్చు. ట్రేడ్ మార్క్ కుందు కూడా ఉన్నది, పేరు పైడి రాకేష్ రెడ్డి అని పైన. ఇప్పుడున్న ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి పేరు. ఎస్, ఇగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సార్ క్లోజ్లో మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూపిస్తాను, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 మిస్టర్ రాకేష్ రెడ్డి పైడి అంటూ కూడా హైదరాబాద్ అడ్రస్ మీద ఉంది ఇదంతా రెడ్ గోల్డ్. సో ఇది ఆయన చూపిస్తోంది. ఇది చాలా ఉన్నదా అథారిటీ అంటూ కూడా ఇంకా అథారిటీస్ అంటూ కూడా ఇకర్రా సో లైసెన్స్ అంటే మీరు అనుకునేది ఏంటంటే మీకున్న మీడియాలో అనుభవం ఉండొచ్చు, కానీ కొన్ని వ్యవస్థలలో కొన్ని లైసెన్సులు అవసరం పడుతుంది. దిస్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 2000. ఇవన్నీ మీరు అన్ని పబ్లిక్ డొమైన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసాను అనుకోండి, అవన్నీ పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఒకసారి చూడొచ్చు సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రాకీ రెడ్ శాండల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా డేటెడ్ మొత్తం ఇదంతా. రాకేష్ రెడ్డి గారు ఇన్ని డాక్యుమెంట్స్ కాదు ఇక్కడ నాకు మీరు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టగానే నాకు వచ్చిన అనుమానం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాదు 10 ఏళ్ల పాటు మీ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది, మీరు వ్యాపారం చేస్తున్నారని తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఇండియాది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఎస్, ఒకసారి క్లోజ్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా పనులు మానేసి అభివృద్ధి అయింది దాన్ని. ఓకే, ఒకసారి మీరే క్లోజ్ పంపిస్తానులే, కానీ నేను ఏమో చెప్తున్నా అంటే ఇగో ఇది నా ఫ్యాక్టరీ. ఇది చూపించి మంచి క్లోజ్ చూపి అందరికి అర్థమవుతుంది. చూపించండి, చూపించండి. ఇది లైసెన్స్డ్ ఎర్రచందనం ఫ్యాక్టరీ. మీరు ఇప్పుడు వెబ్సైట్లోకి పోయినా రాకీ రెడ్స్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నగరి అని కొడితే వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కేసు పెట్టిర్రు, ఇంకా నడుస్తున్నాయి ఇట్లా ఫ్యాక్టరీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు ఉంది, ఇంకా నా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఒక విషయం, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. 2020లో అతనికి పెట్టాను లెటరు. ఇగో 14 సెప్టెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూపించండి మీరు చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టింది ఏంటంటే 2014 సెప్టెంబర్ 2020. కావాలంటే కాపీలు మీకు జిరాక్స్ ఇస్తాను, ఉంచుకోండి. ఎవరైనా నచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమనండి, ఒరిజినల్ రాంగ్. రైట్, నేను అన్నది ఏంటంటే నా మీద అక్రమ కేసుకు కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అఫేర్స్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన, నా మీద కేసు ఎట్లా బుక్ అయింది. అదే క్వశ్చన్. ఆనంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అదే 2013 నమోదైందా లేదా అదే చెప్తున్నానండి. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినదే అంటుండే, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందే అది. నేను ఎందుకు మీకు లైసెన్స్లు ఉంటే మీ మీద కేసు ఎందుకు అయింది? అదే నేను అడిగాను, నన్ను ఎందుకు కాకి బట్టలోడు కద్దరు బట్ట నన్ను ఎందుకు అరెస్ట్ చేసిననే ఈ రాజకీయాలకు వచ్చిన. రెడ్ గోల్డ్ని ఎట్లా ఆపారు, 10,000 ఉద్యోగాలను ఎట్లా ఆపారు లేదా, 100 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్స్ నా ఫ్యాక్టరీస్. ప్రతి దొంగ మెజర్మెంట్స్. ఏమనుకుంటారు ఎర్రచందనం అంటే ఏమన్నా జూబ్లీహిల్స్లో ఛానళ్ళు పెట్టడమా? అంటే ఏంటి ఆ ఫొటోస్ అని ఏంటి? మీ మీద కేసు పెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది, అడుగడుగున అడ్డంకులు. నా రెడ్ గోల్డ్ లాంచింగ్ కావాలా, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎర్రచందనము. దానికి సుమారు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేద్దామన్న రోజు తపన. ఇవన్నీ చేస్తుంటే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను, ఇది నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. దానికి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక మొగాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. ఎందుకు పెట్టారు మీ మీద అక్రమ కేసు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అదే చెప్తున్నానండి. కాకి బట్టలోళ్ళు కద్దరు బట్టలోళ్ళు స్మగ్లర్ అంత ఒకటై ఈ రెడ్ గోల్డ్ రావద్దు ఇండియాలో. ఇది సుమారు 4 లక్షల ఎకరాలలో ఉన్నది.
ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం. మిమ్మల్ని టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు చెప్పండి? ఎవరండి? ఇక ఈడ అనుకోండి, ఈడుకుంటుండేమో ఇంకా ఈ డబ్బులు ఎక్కువ సంపాదిస్తే రాజకీయాలకు అతను భయపడి ఉండేమో జీవన్. నేను అనేది అంతే చెప్తున్నాను, నా స్టేజ్ల మీద కూడా చెప్పాను. ఇద్దరు బట్టలు, కాకి బట్టలు. ఒకటి నేను అడిగింది కూడా ఏమడిగిన ప్లీజ్ దయచేసి ఇండియాలో ఏ కేసు మీదన్నా అపాయింట్ ఒకటి ప్లీజ్ దయచేసి ఇది మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారిని సజ్జల రామకృష్ణరెడ్డి గారిని అడగండి. పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ స్మగ్లర్స్ ఆర్ డైవర్టింగ్ ది కేస్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్. Hence, I request the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagannath Reddy Garu, to appoint a sincere and honest team who will the state higher level authorities like vigilance team and thus who will not any temptation and pressures. Ensure investigation 213/2021 and find out who are the smugglers, local and international mafia involved in this case and punish them as per the Indian laws and made of laws. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఐజీ గారికి ఇంకొక లెటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐజీకి ఇచ్చింది. ఐఎమ్ పైడి రాకేష్ రెడ్డి, ఇండస్ట్రియల్ మెయింటెనెన్స్ అండ్ సోషల్ నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ had repeatedly told me that is the police officer had humiliated me and my family. The Nandyala rural police CI had reportedly told me that he is putting me on the jail because of the pressure from higher people in government and department and there is no connection to me with case. నేను ఇన్వెస్టిగేట్ చేయమన్నాను. ఇండియాలో ఒకే ఒక్క మొగాని నా కేసు మీద ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఆఫీసర్స్ అపాయింట్ చేయమన్నాను. ఎక్కడన్నా ఇండియాలో కూడా కేసు మీద ఇన్వెస్టిగేషన్స్ ఆనెస్ట్ అండ్ డైనామిక్స్ ఆఫీసర్ ఇన్వెస్ట్ చేయమంటారా? అంటే అప్పటి ముఖ్యమంత్రి మీ మీద కేసు పెట్టించింది? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి మాట్లాడలేదండి. నేను యువత గురించి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను, ఒక ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇట్లాంటి ప్రొడక్షన్స్ ఇది ఇప్పండి సచిన్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనిది మన ఇండియాలో బ్రాండింగ్ చేద్దామని. ఇప్పండి ప్లీజ్. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి రాకేష్ రెడ్డి గారు చెప్పండి? ఎక్కడ లేనిది అంతే. ఏంటండి ఇది? ప్రత్యేకత అంటే అదేనండి, ఎక్కడ లేదు ప్రపంచంలో, దాన్ని వాడుకుందాము. ఎంఎఫ్ హుస్సేన్ ఆర్ట్ లాగా ప్రపంచం ఏది దొరకదండి, కొన్ని దొరికే వస్తువులు దొరకదు. కానీ ప్రపంచంలో ఒక అరుదైన సంపద మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇట్లాంటి ప్రొడక్ట్స్ మేక్ చేసి రెడ్ గోల్డ్ హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మాలనుకున్నాను. దీనివల్ల 1000 అవుట్లెట్స్ మేము కంప్లీట్ ఫైనల్ ప్లాన్ చేసినాము. 140 ఎయిర్పోర్ట్లలో, 516 5 స్టార్ హోటళ్లలో, 213 హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్లలో ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ తిరుపతిలో షోరూమ్ కూడా ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఫ్యాక్టరీ అక్కడ 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉంది. నాకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ అప్పటికి మీరు రిక్వెస్ట్ లెటర్ చూడండి, నాకు ల్యాండ్ అలాట్ చేయమన్నాను, రకరకాల సౌకర్యం ఏది తీయకుండా ముందుకెళ్ళాను. ఎందుకంటే దేవుడు నాకు వరం ఇది. నేను ఎక్కడో పుట్టినా కానీ నాకు ఇది ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు ఎర్రచందనంలో. ఇది నా ప్రాంతానికి ఉపయోగపడాలా, నా దేశానికి ఉపయోగపడాలనేది నా బాధ. ఇక్కడ పుట్టిన ఎర్రచందనం ఎక్కడో చైనాలో 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఏందండి? అది తప్పనట్లేదు. మన అక్కడ ప్రోత్సాహం ఏమంటున్నా, స్పెషల్ అకాడమిక్ జోన్ ఇవ్వమన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇది దేనికండి? అంటే తప్ప మేక్ ఇన్ ఇండియా వద్దా, మేడ్ ఇన్ ఇండియా వద్దా? మేడ్ ఇన్ ఇండియా ఇండియాలో మీ ఒక్కరికే ఉందా ఈ లైసెన్స్? ట్రేడ్ మార్క్ మాత్రం. ట్రేడ్ మార్క్ రెడ్ గోల్డ్ అనే పదం మీరు వాడతారు. ఇప్పుడు కొత్త రీసెంట్ చాలామంది వస్తున్నారు. నా దగ్గరికి వస్తారు సలహాలకు. నేనే చెప్తాను చాలామందికి, బాగా చేసుకోండి, ముందుకెళ్ళండి. నేను కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నాను. తప్పేముంది? నేను రావాలని కదా రెడ్ గోల్డ్ తయారు చేయడం. నేను రెడ్ గోల్డ్ తయారు చేసిందే చంద్రమౌళి గారు, ఇండియా యూత్. ఈ ఎర్రచందనం అంటే పుష్పాలాగా సినిమాలు చూసి పుష్పాలేమో స్మగ్లర్లు అనుకుంటున్నారు, గవర్నమెంట్ చేసి ఎన్కౌంటర్లు అనుకుంటున్నారు. ఎన్కౌంటర్ కాదు, పుష్పాలు కాదు. ఎర్రచందనం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్కి చేస్తే ఇప్పుడు కూడా అంటున్నాను. నేను ఎవరి దగ్గర కొనలేదు. చంద్రబాబు నాయుడు యాక్షన్ చేస్తే కొన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్షన్ చేస్తే కొన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ చేస్తే కొన్నాను, మళ్ళీ 2004 చంద్రబాబు యాక్షన్ చేస్తే కొన్నాము. జగన్ వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని, వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని. గవర్నమెంట్ అమ్మినప్పుడు కొంటున్నాం, తప్పేముంది? రైతుల దగ్గర కొంటున్నాం. నాకు కాదు, మీరు ఇంత ప్రాపర్గా ఉన్నారు, అంత స్ట్రక్చర్గా ఉన్నారన్నప్పుడు ఆయన ఒకసారి జీవన్ రెడ్డి బయట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఎందుకు అఫిడవిట్లో లేదు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ బయట చూద్దాం. ఎలక్షన్ కమిషన్కి ఎస్ జీవన్ రెడ్డి బయట ప్లీజ్. ఎస్ ఒకసారి జీవన్ రెడ్డి చూపిస్తున్న ఆ నెంబర్స్ చూడండి. ఆయన చూపిస్తున్న CC 737/2018 పోవచ్చు కదా, ఆయన పోవచ్చు కదా. ఎస్ క్రైమ్ నెంబర్ 167/2017 420 IPC. నిన్న హెరింగ్కి వెళ్ళారా మీరు? ఎన్ననవో నా దగ్గర ఉన్న, నా మీద ఉన్నది ఇండియాలో ఒకటే ఒక కేసు. కాదు నిన్న హీరింగ్ జరిగింది అంటూ ఆయన చెప్పుకోవచ్చా? ఏం చెప్తున్నాను కదండి, నేను మళ్ళీ నా మీద కేసులు లేవంటే ఎందుకు వెళ్తాను? నా మీద ఉన్నది ఒకటే కేసు, ఎలక్షన్ అప్డేట్లు ఇచ్చాను. మరి అయితే ఏ కేసులు లేవు మీ మీద?
మళ్ళీ కేసు ఉన్నది అప్డేవిట్లు ఇచ్చాను కదా. ఇప్పుడు గుండాలుంటే చట్టం ఉంది, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, స్థానిక కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు మా మాట విని కేసులు బుక్ చేయకపోతే, రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే, 2014 నుంచి 18 దాకా గుండాయిజం చేస్తే 18లో మళ్ళీ నాకు తిరిగి ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఒకవేళ మేమే హత్యలు చేసి ఉంటే మా పేర్లు ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా. ఈ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ చీటర్స్, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఆ ఉన్నాడుగా, ఎర్రచందనం స్మగ్లర్, ఈజ్ అ స్మగ్లర్, హంతకుడు. ఎవరు? మా నిన్న మొన్న మీ టీవీ ఇంటర్వ్యూ వాడు పేరు కూడా చెప్పడం వేస్ట్. బాగుంటుంది కదా. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకడు వచ్చిండు కొత్తగా గెలిచి 100% కాదు, చీటర్. రైట్, ఎందుకన్నారు అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది, 420 కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. ఇది ఆయన చెప్పిన కేసు డీటెయిల్స్. ఎంతమంది చంపారు ఇంతకీ? ఇప్పుడు నేను అదే చెప్తానండి, ఎలక్షన్ అఫిడవిట్లో నాకు కేసు పెట్టాను, ఏదన్నా ఉన్నదనుకోండి, ఎలక్షన్ అఫిడవిట్ మంచిది కదా, ఆయన నరహంతకుడు అన్నారు కాల్పోయి కదా రాకేష్ రెడ్డి గారు. ఆయన నరహంతకుడు అన్నారు. ఎంతమంది హత్య ఆ చేశారు? పదం నేను వాడని పాపం వాడి మీద అది బాధ కుంగిర్లు తిరుగుతున్నట్లున్నది. నేను చెప్పేది ఒకటేనండి, కేసులు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ అన్ని చట్టబద్ధమైన సంస్థలకు సమర్పించడం. ఎలక్షన్ అఫిడవిట్ ఫైనల్ డాక్యుమెంట్ నేను ఇండియాలో అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుంటే డిస్క్వాలిఫై అవుతాను, తప్పేముంది. ఒకవేళ నా మీద ఇప్పుడు కేసు నేను సీఎంకి రిక్వెస్ట్ చేశాను, నా మీద నేను ఏమన్నాను, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను, మంచి కేసు అయితే నేను ఇంకా 20 ఏళ్ళ లోపలనే ఉంటాను కదా. వాళ్ళు ఇప్పటికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను ఇక్కడ ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ఐ వాంట్ జస్టిస్ అని. ఆయన కూడా ఫోన్ చేసి నా ఫోన్తో స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, 2 నిమిషాలు మాట్లాడాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కేసులో ఒకవేళ ఇప్పుడు నాకు A1, 2, 3 ఉన్నారు, నాకు ఇంతవరకు మీరు వెళ్ళండి అసలు రాకేష్ రెడ్డి తెలుసా అని. ఛార్జ్షీట్ పైన అయిపోయింది కంప్లీట్ కోర్టులో, దీంట్లో మీకు ఇచ్చిపోతాను కావాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. ఈ ఎవడో A1, A2, A3, A5 ఇంతవరకు రాకేష్ రెడ్డిని చూసినరా, ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు, ప్రపంచానికి నిజం తెలాలి. ఛార్జ్షీట్ ఇదే A4 తీసుకోండి. రైట్, ఒక్కసారి చూద్దాం ఇక్కడ. నేను ఏమంటున్నానంటే అక్రమ కేసు, ఒకవేళ అక్రమ కేసు అంటే మనం 5గురం కలిసి, చంద్రబాబు గారు మీరు కలిసి, మీకు నేను ఇక్కడ చూడొచ్చు మీరు పైడి రాకేష్ రెడ్డి అంటూ కూడా. ఆ 4గురికి నేను తెలుసా, ఏం కేసు అది? ఇదేనండి 213 ఇదే కేసు. ఒకసారి ఆ కోర్ట్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ ట్రయల్ కేస్ ఏదైతే ఉందో అక్రమ రిలేటింగ్ టు రెడ్ శాండల్స్. ఒక రీజన్ అది చెప్పిందేనండి. 213 ఏదైతే ఎలక్షన్ అప్డేట్ ఇచ్చానో అదే కేసు, ఆ ఛార్జ్షీట్ అదే క్లీన్ చిట్. ఆ ఛార్జ్షీట్ ఇంకా ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన కోర్టులో, ఛార్జ్షీట్ కూడా అయిపోయింది, ఇంకా రేపు ఎప్పుడో కొట్టేస్తారు ఇక. అయితే నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, A1, A2 ఎవరైనా ఉన్నారా నాకు నేను తెలుసా ఇప్పటికన్నా వాళ్ళకు? ఒకవేళ దాన్ని మీతో కలిసి ఒక కుట్ర చేసినా, ఒక స్మగ్లింగ్ చేసినా అనుకుందాం, మీకు నేను తెలుసా ఇప్పటికన్నా? నా ముఖమన్నా చూసారా ఇప్పటికీ? ఇప్పుడు మనం అందరం కలిసి ఒక కుట్ర చేసామండి, స్మగ్లింగ్ చేసాం, నేను డబ్బులు ఇచ్చానన్నారు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చానన్నారు, అసలు ఇంతవరకు నా జీవితంలో నన్ను చూసారా వాళ్ళు? కానీ తెలియకుండా ఎక్కడెక్కడో ఉండి ఫోన్ల ద్వారానో కాదండి, వాళ్ళు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారంటున్నారు, రాకేష్ రెడ్డి ఇచ్చారంటున్నారు, నా ముఖం చూడాలి కదా. ఆన్లైన్లో వేసారా డబ్బులు? 2021 ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రియలిస్ట్ అండి. నగరిలో 10 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉందండి, కడపలో నా ఫ్యాక్టరీ ఉందండి ఎర్రచందనంది. ఈ రోజు కూడా నడుస్తున్నాయండి లైసెన్స్డ్గా, ఈ రోజు కూడా నడుస్తుంది. రీసెంట్లీ డిసెంబర్ 31 నాడు కూడా మేము రైతుల దగ్గర కొన్నాం, ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఎట్లా నడుస్తాయండి ఆంధ్రప్రదేశ్లో? ఇంకోటి, మీ మీద ఒక మర్డర్ కేసు ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నమాట నిజమా? నేను ఒకటేనండి, అప్పుడు అది అక్రమ కేసే, ఆ మీద ఎటువంటి కేసు లేదు. ఎర్రచందనం స్మగ్లర్ నన్ను ఎప్పుడు ఏదో ఒక రంగా టార్గెట్ చేయటం, నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు మర్డర్ ప్రయత్నం చేశాను నా మీద. ఒక డ్రైవర్ని హత్య చేశారనేది కోర్టు రుజువు చేసింది, కానీ కేసు కొట్టేసింది, తప్పుడు కేసు అని. రాకేష్ రెడ్డి గారు ఇదే అంశానికి జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి జీవన్ రెడ్డి మేము క్వశ్చన్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం. అది ఒక భార్యని డ్రైవర్ని చంపేసిండు వాడు ధర్మం న్యాయం అంటే ఎట్లా అండి? మీరు కేసులు ఉన్నాయి, హత్య రాజకీయాలు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు చెక్ చేసుకోండి, ఉన్నది, మేము చెప్తాం నంబర్, ఎఫ్ఐఆర్లు ఇస్తే కూడా ఏ ఆధారం అంటే ఏం చెప్పాలి? రోహిత్ గారు, ఐఎమ్ అనబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఎందుకు మీరు నన్ను టార్గెట్ చేసి అడుగుతున్నారో అర్థమైతలేదు. విత్ పేపర్ సార్, ఎర్రచందనం అన్నాడు, రెడ్ గోల్డ్ అన్నాడు, చూపించిండా? ఎక్కడ చూపించిండు?
ఎంత టర్న్ ఓవర్ చూపించిండు, ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు, ఇంపోర్ట్ ఏంటి అన్నవరం వీడికి ఎందుకు చూపించాలి, అలాంటి చూపించాలి ఎందుకు చూపించాడు ఇట్లా లైసెన్స్ అంటే మీరు అడిగారు కాబట్టి చూపించాను చెప్పారు కేసుల గురించి అంత కాన్ఫిడెంట్ గా ఒకటే ఒకటి చెప్తున్నారు చెప్తున్నాను ఐఎమ్ రెడీ టు ఏదికైనా. నేను చెప్పాను కదా శ్వాస ఉన్నంత వరకు అటుతో పోరాడుతూనే ఉంటా. అది రాకేష్ రెడ్డి ఒక డ్రగ్గిస్టు స్మగ్లరు అనేటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా మీరు డ్రగ్ కెమెరా ఇటు నా వైపే ఉందా? ఇగో ఈ ఎంటిక వీక్ ఇచ్చాను, ఇప్పుడే మీరు ల్యాబ్కి పంపించండి. మీరు బ్లడ్ తీసుకో బ్లడ్ శాంపిల్స్ కూడా రెడీగా ఉన్నారా? రెడీ ఇప్పుడే రైట్. ఇగో మళ్ళీ లేట్ అయితే కష్టము. బ్లడ్ శాంపుల్స్ పిలిపియండి ముందు దయచేసి. నాతో పాటు వాడు అన్న కల్వకుంట్ల తారక రామన్ కూడా తీయండి. డ్రగ్స్కు అంబాసిడర్ హైదరాబాద్ ఉన్నట్టు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన మాట అది నేను కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ ఏమంటారండి పేరు అనుముల రేవంత్ రెడ్డి గారు వాడు అన్నది ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్లీ మీ టీవీ ఏమంటారు ఇది ఆర్టీవీ రిపోర్టర్స్ని పంపించి వెంటనే బ్లడ్ శాంపుల్స్ ఇమ్మీడియట్ ఇద్దరు తీయండి. రాకేష్ రెడ్డి గారు మీరు కిడ్నీ కూడా అమ్ముకున్నారు. అవును తీసుకోండి చూపండి అనేది ఆయన ఆరోపణ. కరెక్టేనండి, నిజమేనా? అదే చెప్తున్నాను కదా. కిడ్నీ నాకు ఏమవుతున్నామండి, నా కిడ్నీలు మంచిగా ఉంచుకుంటే చాలు నేను. అది పిన్నమ్మకి అన్నం పెట్టలేనాడు, గాజులు చేయించినట్టు ఆయన సొంత అన్నకే ఏమీ చేయలేదు, ఎల్బీ నగర్లో ఉంటున్నాడు, ఆయన అలాంటిది ఊరికి ఏం చేస్తాడు, ఆయన అసలు రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి ఆరోపణ చేస్తున్నాడు మీ పైన. షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకున్నారండి? వైఎస్ షర్మిల కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళింది? అంతకుముందు తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టింది? సొంత అన్న ముఖ్యమంత్రి ఉండగా జగనన్న బదిలిన బాణం 3000 కిలోమీటర్ల పాదయాత్ర. కుటుంబాలు అండి, కుటుంబాలు రండి మరి న్యాయస్థానం కుటుంబాలలో మీరు రండి. మీడియా మిత్రులు వచ్చి విలేకరులు వచ్చి మీరు మనస్పార్థలు తొలగించండి, మనస్పార్థలు తొలగించండి. ప్రతి కుటుంబంలో రమ్యారావు గారు ఏమి మొన్నటి వరకు 15 నుంచి మరి అదే కేసీఆర్ గారు కాళ్ళు గడికి కన్యాదానం చేశారు కదా రమ్యారావు గారిని, కరీంనగర్ సిస్టర్. ఎన్ని వేదికల మీద ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. విలేకరులకు కూడా కొన్ని అదుపులు ఉండాలి. మీరు ఆగండి చసిల్ గారు, మీరు రండి పరిష్కరించండి మా కుటుంబాల సమస్యలు. అవునండి, మనస్పర్ధలు దూరం ఉంటాం, తప్పేముంది? తప్ప అది రోజు దగ్గర నుండి తిట్టుకోవాలా? కానీ ఇక్కడ ఆయన ఆరోపణ ఏంటంటే 2 కిడ్నీలు దెబ్బతిన్న అన్న రాకేష్ రెడ్డి అన్న తనకి కాల్ చేసి రోడ్డు మీద విలవిల్లాడుతున్నాడు, ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. అటువంటి సొంతాన్ని పట్టించుకున్న వ్యక్తి అక్కడ ప్రజలనే పట్టించుకుంటాడు. ఇది ఆయన ఆరోపణ. నేను ఒకటండి ఆరోపణలు వాడు ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంటికలు ఇచ్చాను, ఫస్ట్ వాడు ఎంటికలు తీయండి ముందు. డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినట్టున్నాడు, మధ్యలో పిచ్చి లేచింది అడిగి. ఎందుకంటే ఒకే రకంగా 10 సంవత్సరాలు ఆ బానిసలాగా ఇప్పటికి కూడా నేను కూడా వచ్చాను ఇంటర్వ్యూ, నేను మొత్తం చూడలేదు, ఒక చిన్న పాయింట్ చూశాను, ఏదో వెటర్ బిట్స్ ఐ విల్ డై ఐ విల్ మై మళ్ళీ అదే అంటున్నాడు. ప్రజానాయకుడు అనేవాడు ఆధినేతల గురించి చావకూడదు అని ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు నిన్నరా బాబు ఈ కెమెరాల ముందు ప్రజల గురించి చావురా, నువ్వు ప్రజల గురించి బతుకు. ఎవడైతే నీ కోటేశాడో వాడి గురించి బతుకు, ఎవరైతే నీ కోటేశారో వాళ్ళ గురించి చావు. ఇవి నువ్వు రాజకీయాలకు అనవరోడని నేను అడిగింది ఇదే. నేను అడిగే పాయింట్స్ కూడా దిస్ పొలిటికల్ తప్ప ఇంకేం లేదు. ప్రజానాయకుడు అనేవాడు ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళ గురించి పాటుపడాలి. ఐ విల్ డై మై బాస్, ఐ విల్ డై మై బాస్, వాడి అసలు ఏమైనా మీనింగ్ ఉందా? ఇంతకుముందు వేదికలలో కూడా ఇది అడిగినారు, పిచ్చోడా ఆర్మూర్ మనం గెలిపించినప్పుడు ఆర్మూర్ ప్రజల గురించి చావాలా? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ ఆయన అడిగారు. రాకేష్ రెడ్డి సైకో ఆయన అన్న ఒక్కసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే ఇదే క్వశ్చన్ సంబంధించి ఆయన ఏమన్నారంటే రాకేష్ రెడ్డి ఒక సైకో అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇదే ప్లేస్లో ఇదే స్థానంలో నుంచని. ఒకసారి జీవన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన చదివింది ఫేక్ 8వ తరగతి, ఆయనకు అవగాహన లేదు. ఒక్క స్కూల్లో బడి లేదంటే చదువుకున్నాడా సన్నాస, చదువురాని సన్నాస. 8వ తరగతి చదువుకున్నోడికి ఏముంటుందండి చెప్పు? ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, నరహంతకుడు, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతుండు. మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడతాడు. మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్ పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా. 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి నీ రాజ్యాంగం? ముసలైనాక వచ్చినావు, 57 ఏళ్ళకి వచ్చినావు. 57 ఏళ్ళకు నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి 57 ఏళ్ళు అయింది. నీ కన్న గ్రామానికి ఏం చేసినావు? నీ కన్న గ్రామంలో నిన్ను చెట్టు గట్టేసి కొట్టిరు. అదే అంకాపూర్ గ్రామంలో. అంకాపూర్ ఆదర్శ గ్రామం. ఆయనను బడులు లేవు, బడులలో బాత్రూమ్ లేవంటే మరి ఎక్కడ పోతున్నారు పిల్లలందరూ? నీ సొంత గ్రామం అంకాపూర్ గ్రామం, ఆదర్శ గ్రామం. గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా పుట్టిండు, అక్కడ ఎర్రచందనం మొక్కలాగా.
ఈయన ఆ ఊర్లో ప్రసాద్ గారు మీరు నమ్మరు, ఒక చెట్టు గట్టేసి కొట్టారండి వీడిని. ఇట్లా ఒక చెట్టు గట్టేసి ఊరంతా కొట్టి ఊరు బహిష్కరించారు. కుల బహిష్కరణ ఉంది ఇప్పటికీ ఆయనకు, ఊర్లో కుల బహిష్కరణ ఉంది. ఆయన వచ్చి నా మీద మాట్లాడతాడు. అది రాకేష్ రెడ్డి గారు అవన్నీ clarify సైకో అంటున్నారు మిమ్మల్ని. ఆయన అంటే కళ్ళ కట్టెలు సైకో అంటే ఏంటి? అదే సైకో అంటాడు ఉద్దేశంలో ఏంటంటే కళ్ళు కొరికి మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను, దుర్మార్గుల మీద ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను, కరెక్ట్ మాట్లాడతాను. మీతో మాట్లాడలేదే, సచిన్ గారు అన్నాను, చంద్రమౌళి గారు అన్నాను, ఏ రాజ్ జీవన్ రెడ్డి అన్నాను, మిమ్మల్ని అలాగే ఎవరైనా రా అన్నాను, ఎవరన్నా 6,60,60,000 మంది ఓటింగ్ చేశారు మాకు, 2,10,000 మంది ఓటింగ్, 5 లక్షల మంది. ఎక్కడన్నా 5 లక్షల మందిలో ఏమన్నా అన్నా వాడిని ఒక్కని తప్ప, ఒక్కని కూడా ఎప్పుడు కూడా అనలేదు నీ భార్య అట్లా, నీ కూతుర్లు డ్రగ్స్ తీసుకుంటారు, నీ కూతుర్లు పబ్లలో కోతారు అని. పాపం ఆడబిడ్డలు, వాళ్ళని ఎందుకు నేను బదనాం చేయాలి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఎదిగే బిడ్డలు, పెళ్లి కావాల్సిన బిడ్డలు. నేను ఎప్పుడన్నా నా స్పీచ్లల్లా ఎప్పుడన్నా కుటుంబం గురించి మాట్లాడానా? మీరు దయచేసి విలేకరుల మిత్రులు కూడా దీన్ని పడేదోని పట్టనీయకండి. రాకేష్ రెడ్డి గారు పెడదో ఒక్క నిమిషం. నేను ఎలక్షన్లో పోరాడిన వద్దులు దయచేసి నా స్పీచెస్ అన్ని తీయండి. ఎన్నడన్నా ఆయన భార్య గురించి మాట్లాడానా, ఎన్నడైనా కూతుర్ల గురించి మాట్లాడానా, ఆయన తమ్ముడు గురించి మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఇద్దరే ఇబ్బందులు. మీరు కాదు నేను ఏదైనా తప్పు ఆలోచించుంటే నా పరువు నష్టం దావేయండి. కాదు పబ్లిక్ ఒక నేను మాట్లాడిన తప్పనుకున్నా ఎందుకు గెలిపిస్తారు? మరి నువ్వన్నీ ఇప్పుడు ఏవైతే టీవీలలో మీ అన్సెన్సిటివ్ నీకు ఇప్పుడే చూపించాను, 6 నెలల కింద ఛానల్స్లలో ఏమేమి మాట్లాడిపించారు, వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించాం, ఎవరితోనైతే చేయించాడు. ఏ ఒక్క మాట పొల్లు పోకుండా అదేనా? ఇప్పుడు ఇది మాట్లాడింది అంత ఇదేనా అంటున్నా. 6 నెలల కింద ఇప్పుడు అంతా మాట్లాడిన ఈ ఆరోపణలన్నీ 6 నెలల నుంచి మొత్తం వాట్సాప్ గ్రూపులల్లో, యూట్యూబ్ గ్రూపులల్లో, ఫేస్ టైం గ్రూపులల్లో, ఇంటర్నేషనల్ మొత్తం ఇవే తిప్పాడు. ఆయన గెలిపించారు ప్రజలు నన్ను. మరి మా ఊళ్ళో కట్టితే 3,000 ఓట్లు వేసిండ్రు, మంచిది కదా. మరి రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్లోకి రమ్మని ఆయనే మిమ్మల్ని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన టార్గెట్ చేశారు, అంటే ఆయన వ్యాపారాలని, ఆయన అక్రమ సంపాదన అని చెప్పేసి ఆయన మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడం వెనకాల ఏదో ఉంది, మీరు దాస్తున్నారు, ఏంటది? ఒకటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. ఇప్పుడు లెటర్లు అవన్నీ సరే సార్, పర్సనల్గా ఏముంది అండి వ్యక్తిగత, మళ్ళీ మీరు వ్యక్తిగత మీద ఒకటే చెప్తున్నా అండి. ఆర్టీసీ షాపింగ్ మాల్ భూమి ఎవరిది? మా తాతదా వాడి తాతదా? మా తాతదా వాడి తాతదా? ఆర్టీసీ ల్యాండ్ని లీజ్ తీసుకున్నాడు, తప్పు లేదు, న్యాయం, వ్యాపారం చేసుకుని తప్పు లేదు. దాని మీద 45 కోట్లు లోన్ తీసుకున్నాడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. మీది కాదా నాది కాదా? నేనేమన్నాను, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో దాని మీద క్రెడిట్స్, అంటే ఆర్టీసీకి లీజు సుమారు 8.5 కోట్లేముంది తీసుకొచ్చాను. 8.5 కోట్ల ఆర్టీసీ లీజు, 45 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2.5 కోట్లు పవర్ బిల్లు, ఇంకొక ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. నేను క్లియర్గా 3 నెలల కింద అది ఒకసారి మీరు యూట్యూబ్లో చూసుకోండి, పసుపు బోర్డు వచ్చిన రోజు క్లియర్గా షాపింగ్ మాల్ చూస్తూనే చెప్పాను. జీవన్ రెడ్డి 90 రోజులల్లా ఒకవేళ నీ ఏవైతే క్రెడిట్స్ ఉన్నాయో ఇవన్నీ అమౌంట్స్ క్లియర్ చేసుకొని న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో, లేకపోతే వచ్చిన తర్వాత సీజ్ చేపిస్తాను. నేను రాగానే ప్రజాప్రతినిధిని డైరెక్ట్గా సీజ్ చేయలేదండి. ఏ సంస్థలు అయితే ఆర్టీసీకి వెళ్ళాను చెప్పాను సార్, నేను ప్రజాప్రతినిధిని, ప్రజలందరూ అడుగుతున్నారు, ఒక ఎమ్మెల్యేని 8 కోట్లు రాకపోతే మాకు ఒక బస్సు లేదు, ఒక బాత్రూమ్ లేదు బస్ స్టాండ్లో, ఇట్లయితే ఎట్లా అంటే నేను ఆర్ఎం గారికి చెప్పాను, నోటీస్ ఇష్యూ చేశారు. మరి ఎందుకు కట్టినావురా 2.5 కోట్లు? 5 ఏళ్ళ నుంచి రూపాయి కట్టింది, ఇప్పుడు 2.5 కోట్లు ఎట్లా కట్టినావు? అంటే బాకీ లేదే కట్టినావా? మరి 5 ఏళ్ళ నుంచి డబ్బు లేదా? మరి నెలకు ₹1 కోటి రెంట్ ఎందుకు తీసుకుంటావు? ఎంతో కొంత తీసుకుంటున్నావు, 50 లక్షలు 60 లక్షలు. కేఎఫ్ స్టోర్ రెంట్ ఇవ్వట్లేదా? రిలయన్స్ ట్రెండ్ ముఖేష్ అంబానీ ఇవ్వట్లేదా? పీవీఆర్ సినిమాస్ ఇవ్వట్లేదా రెంట్? మరి నెల అవి ఎందుకు రెంట్ తీసుకుంటున్నావు? నెల అవి రెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? నీ అబ్బా సొమ్మ, మీ అబ్బా సంపాదించినారా? ప్రజల సొమ్ము, నేను అడిగింది కదే, ప్రజల సొమ్ము. నాకు అందుకోసం కోపం వస్తుంది. ఆ పాపం అట్లా భయపడుతున్నాడు, ఒకటి నవ్వుతూనే మాట్లాడతాను ఎంతసేపు అయినా పర్లేదు, ఈసారి వాడి గురించి నవ్వుకుంటా మాట్లాడతాను. వాళ్ళ సొమ్మ. 39,000 ఓట్లు వచ్చినాయి, 3వ ప్లేస్కి పడిపోయినా, నేను ఇంట్లో కూర్చుంటున్నా. గెలిచిన తర్వాత కూడా రాకేష్ రెడ్డి ఏ ఊరికి పోయినా నా గురించే మాట్లాడుతుండు, నన్నే బయటికి లాగుతుండు, దాంతో నేను బయటికి రావాల్సి వచ్చింది ఆయన మాట. ఒక్కటే చెప్తున్నా, దయచేసి వాడు నిన్న మాట్లాడినట్లు మీ స్టూడియోలో, మీరు కావాలంటే ఇక్కడ నుంచి లైవ్లో తెప్పించుకోండి. ఆలూరులో వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అయింది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది తెలంగాణ సమాజానికి, ఈ వీడియో చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఆర్టీవీ వ్యూవర్స్కు. నిన్న కదా జరిగింది, నాకు నిన్న దాకా తెలియదు కదా. సీఎం అని ఎవరు నిన్ననే ఫోన్ చేశారు. మీరు ఇట్లా నేను అన్నాను, మీ మీద చాలా ఆరోపణలు చేస్తుంటే సంతోషం అండి. ఆరోపణలు అనేది ఇప్పుడు రాజకీయ జీవితంలో దిగిన మీకు తప్పదు, ఇవన్నీ బదిలించాలి. నేనేమన్నానంటే
సార్ అది ఓపెన్ డిబేట్ కాదు, క్లోజ్డ్ డిబేట్ కాదు, ఓపెన్ డిబేట్ పెట్టండి. నిన్న మీ చంద్రబాబు అన్నాను, అయితే అమరవీరుల స్తూపం దగ్గర పెట్టండి, మా అంబేద్కర్ చౌరస్తాలను పెట్టండి అన్నాను. నేనేమంటున్నానంటే ఒకటి, రాజకీయాలకు కొన్ని విలువలు ఉండాలి. నిన్నగాక మొన్న ఆలూరులో వికసిత్ భారత్ ప్రోగ్రాంలో అక్కడున్న టీఆర్ఎస్ సర్పంచ్, బీఆర్ఎస్ సర్పంచ్, కాంగ్రెస్ లీడర్లు అందరు ఉన్నారు. అందరికి ఒకటే చెప్పాను, పార్టీలు లేవు 5 ఏళ్ళ వరకు, మీరందరూ కలిసి పని చేసుకుందాం. మా బీజేపీ మీరు 5 సంవత్సరాలు, మళ్ళీ నేను పదం కూడా ఎంత మంచిగా వాడానో వీడియోలో చూడండి. మాజీ శాసనసభ్యుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించుకొని మనం అంటే బాగా అభివృద్ధి వెనుకబడ్డది ప్రాంతము, ఎవరికి వీలైనంత వాళ్ళు డబ్బులు తెద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, కోల్పోయిన అభ్యర్థి, అలా సీఎం దగ్గరికి వెళ్ళి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఓన్ పార్టీ కాబట్టి కొంత ప్రయత్నం చేయండి. ఆసన్న గారి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆయన యువరాజు కేటీఆర్ గారు ఉన్నారు, ఏదో చెప్తే కొద్దిగా 4 డబ్బులు ఇస్తారచ్చు అన్నానా లేనా? ముగ్గురం కలిసి శాసనసభ్యులం, అంటే శాసనసభ్యులతో పాటు వాళ్ళు డబ్బులు తీసుకొస్తాం, కలిసి ఉంటాము. ఎవడు జీవన్ రెడ్డి, ఎవడు రాకేష్ రెడ్డి, ఎవడు వినయ్ రెడ్డి, ప్రజలకు చెప్పాను మీరందరూ కలిసి ఉండండి. కార్యకర్తలకు, వీళ్ళకి చెప్పాను లీడర్లకు, మీరందరూ కలిసి ఉండండి. నన్ను మళ్ళీ ఓడగొట్టండి. 5 సంవత్సరాల దాకా అందరం కలిసి పని చేసుకుందాం. ఆ స్పీచ్ ఇనండి, వారికి పంపించండి. అలా ఇప్పుడు మీరు కావాలంటే ఆలూరు సర్పంచ్ ఉన్నాడు మోహన్ రెడ్డి గారని, ఇప్పుడే ఫోన్ చేయండి. రాకేష్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారిని పక్కన కూర్చున్నట్టుకుని ఎంత ఆప్యాయతగా మాట్లాడాడు, అన్ని పార్టీలతో ఎట్లా చెప్పాడు, స్థానిక శాసనసభ్యుడు అని చెప్పకుండా ఎంత మంచిగా మాట్లాడండి. నా అభిమతం ఇది, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలకు ఇట్లనే ఉంటా. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే, ఒకటి, అన్ని పార్టీలు కలిసి ఉండాలి. 2, విలేజ్లలో కులపిచ్చి ఏపిచ్చి ఉండకూడదు. 3, 4 నేను ప్రజలకు చెప్పాను, ఒకవేళ అనర్హులకు ఇట్లా ఎవరిని వెళ్తే గడ్డపార అంటే గుణపం బట్టి కూలగొట్టండి, మీరే ప్రశ్నించండి. ఎవైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయో అనర్హులకు, దయచేసి ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించే గొంతులు కండి. ఇట్లా మాకు అప్లికేషన్లు ఇవ్వటము 100 సంవత్సరాలు బట్టి తిరిగినా మీకు రాదు అని చెప్పాను. అదే గుణపం పట్టి పార్కు స్థలాన్ని మీరు కూలగట్టారా? అదే గుణపం పట్టి ఒక పార్కు స్థలాన్ని రాకేష్ రెడ్డి కూలగట్టారు. సిస్టమ్ ఏం జరిగింది? సిస్టమ్ కూలగొట్టిందండి. 3000 గజాలు ఎవడ బస్సమండి? ఇప్పుడు 3000 గజాలు పార్క్ స్థలం ఏదైతే లేఅవుట్స్ చేసుకుంటారో, మధ్యలో 10% ల్యాండ్ వదులుతారు. 3000 గజాలు వదిలారు, సుమారు ఒక 8 కోట్ల ల్యాండ్. అది చూపించగలరా? చూపిస్తాను. ఎందుకు ఒకటి అది చెప్తాను. ల్యాండ్ ఎందుకండి? అది పార్క్లలో ఇప్పుడు మీరు ఉన్నారు హైదరాబాద్లో, లేఅవుట్ అయిన ప్లాట్ కొనుక్కున్నారా? ల్యాండ్ ఎందుకు వెళ్తారండి? కామన్ ఫెసిలిటీస్, కామన్ అమ్యూనిటీస్ గురించి వెళ్తారు. అంటే ఒక పార్కులో మనం సీనియర్ సిటిజన్ ఇంకా వాకింగ్ చేయడము, ఇంట్లో ఆడవాళ్ళంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిస్టర్బెన్స్, సాయంత్రం మంచిగా బల్లాల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడము, మనకున్న పిల్లలు మనమలు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఆ పార్కులో ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మంచి గాలి వస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటారు, మంచి ఆరోగ్యం డెవలప్ అయ్యి. కానీ అది కబ్జా చేయటం ఏందండి? కుల సంఘాల ముసుగులో వాడి రౌడీలు, వాడి గుండాలు, ఇది నచ్చలేదు నాకు. మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు ఇగో కులం ముసుగులో కుల సంఘాలను ముసుగు పెట్టడము, కుల సంఘాలను ముసుగు పెట్టి 3000 గజాలు 8 కోట్లు కుల సంఘాలకు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే మా దగ్గర బోలే ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా? అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఇస్తాం. పార్కులు ఎందుకండి? పార్కులు నేను చెప్పాను కదా, ఆ ఉద్దేశం అదా కాదా? ఇగో అధికారులకు చెప్తే సార్ మాకు అప్పుడు నేను ఇంకో 1% చెప్తున్నానండి, నాకు అసహ్యంగా ఉంది. ఎందుకంటే గెలిచాను కాబట్టి, కానీ అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం లేదు, ఇంకా మాట్లాడలేదు. 1% మాట్లాడుతున్నాను ఇప్పటికీ. ఇక గెలిచాను అయిపోయింది, ఇంకా చచ్చిన పామని చెప్పేశాను. ఇగో అదేదో కొట్టింది, ఒక్క నిమిషం. ఒక్కసారి ఇదే ఆ విజువల్, అది ఎస్, ఇదే ఆ పార్క్ స్థలం. ఒక్కసారి ఆ పలక మీద ఏముందని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను మీకు, ఎందుకంటే ఎస్ ఒక్కసారి మీరే చదివినిపిస్తే బాగుంటుందేమో. రాకేష్ రెడ్డి గారు, ఆ పలక మీద ఏముందో? అది పగిలిపోయింది కదండి. పగలగొట్టేస్తారు మీరు? నేను కాదండి, మున్సిపల్ సిబ్బంది. నేను భలే ఉన్నారు. నేను చట్టానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చాను, పోలీస్ వ్యవస్థకు, ఎక్సైజ్ వ్యవస్థకు. మీరు అందరిని అడగండి జీవన్ రెడ్డి మీద కసి తీర్చుకోమని. ప్రజలకి జీవన్ రెడ్డి మీద కసి ఎందుకంటే మీరు భలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు రాత్రి 10 గంటల తర్వాత వైన్స్లు బంద్ ఓపెన్ ఉండదు అంటున్నాను, 11 గంటల తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పాను గుండాలు రోడ్ల మీద తిరగద్దు అంటున్నాను. అది తప్పంటే చెప్పండి, మరి మీరు చెప్పినట్టు చెప్తాను. నేను రాత్రి అంత ఉండని 5000 మందికి గల్ఫ్లో ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేకపోతే రాకేష్ రెడ్డి తప్పుకుంటారా? నేను 5000 మందికి సహాయపడ్డాను ఉద్యోగాలు ఇవ్వడానికి అన్నాను. గల్ఫ్లో ఉద్యోగాలు ఇచ్చినాను, ఇక్కడ నా సంస్థలలో ఇచ్చానని చెప్పాను. ఒకటి ఆయన చేస్తున్న సీదా క్వశ్చన్ అయితే మాత్రం అది 5000 మందికి మీరు గల్ఫ్లో ఉద్యోగం ఇచ్చారు. ఈ రోజు కూడా ఇప్పుడు మా
నా ప్రయత్నం నిరంతరం అండి యువత గురించి. హ్మ్. మీరెవ్వరు నిరాశపరిచినా నిరాశపడను. ఇప్పుడు ఈరోజు ఆన్లైన్లో ఎట్లా ఇస్తారు మా వాళ్ళంటే ఒక వైరల్ ఉంటుందా దేన్ని అంటే ఏ గ్రూపులు ఉన్నా కానీ ఇప్పుడు ఒక ఇజ్రాయెల్తోని మేము ప్లాన్ చేస్తున్నాం ఒక 1000 వీసాలు గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా. వాట్ ఇస్ రాంగ్? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ అయింది 10,000 ఉద్యోగాలకు. ఎందుకంటే అక్కడ హమాస్తో గొడవల ఉట్ల మొత్తము మనకు అక్కడ నీడ్ ఉంది. ఫలస్తీనా వాళ్ళందరినీ బయటికి తీస్తున్నారు. 10,000 ఉద్యోగాలు వస్తే ఒక 1000 ఉద్యోగాలు నేను మాట్లాడాను. మీరు ట్రై చేయండి, కలుపు రిటర్న్స్ కొంటే మేము మెసేజ్లు ఇస్తున్నాం. అందరు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉద్యోగాలకు రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్. మీరు వెళ్ళండి, ₹1 ఇవ్వద్దు, ₹1 కూడా ఇవ్వద్దు. పాస్పోర్ట్ ఫోటో కాపీ, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ 7 స్టేట్స్ 7 గల్ఫ్ కంట్రీస్ ఇవ్వమంటున్నాం. ఒక ఫోటో ఇవ్వమంటున్నాం. ₹1 ఎక్కడ ఇవ్వద్దు. వీసా మేము కన్సల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు టికెట్ వరకే ఉంటుంది. లేకపోతే 10-15 లక్షలు పెట్టిపోతున్నారు అక్కడ ప్రాంతంలో. ఎందుకు అనవసరంగా? రాకేష్ రెడ్డి గారు, మైనింగ్ విషయంలో జీవన్ రెడ్డి ఒక సెన్సేషనల్ ఆరోపణ చేశారని అంటారు. ఒకసారి జీవన్ రెడ్డి నేను మాట్లాడే ముందు ఆయన ఒకసారి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. జీవన్ రెడ్డికి సంబంధించి ఆ బయట ప్లే చేయండి. మా దగ్గర ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టంతో 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి. వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ చూడండి మీరు ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే. అది ఆయన అంటోంది, ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే ఎలా? మళ్ళీ చెప్తానండి, ఎఫ్ఐఆర్ నేనే ఎన్నిసార్లు ఎఫ్ఐఆర్ అంటారండి? కాదు, ఒకటి ఎఫ్ఐఆర్. నేను భారతీయ జనతా పార్టీలో పోయినప్పుడు కూడా నా ఎఫ్ఐఆర్ ముందు ఇచ్చాను. విలువల పార్టీ, దేశం గురించి పార్టీ, ధర్మం గురించి ఉన్న పార్టీ అని ముందే ఇచ్చాను ఎఫ్ఐఆర్. ఇది నా మీద ఉన్న ఎఫ్ఐఆర్, నా మీద ఉన్న ఛార్జ్షీట్. కానీ ఐఎమ్ 24 క్యారెట్ గోల్డ్. ఛార్జ్షీట్ చూడండి. మీకున్న ఆర్టీవీకి ఏదైనా ఉంటే లీగల్ టీం ఉంటే వాళ్ళకి పంపించండి. వాట్ ఇస్ ద ఛార్జ్షీట్లో ఏముందో చూడండి. 1% ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైతే A1 to A5 అడగండి రాకేష్ రెడ్డి అని. ఏం కావాలండి? వాడో పిచ్చి మాట్లాడి ఓడిపోయి. అదే కొకైన్ అంటే ఏందో నాకు తెలియదండి. మీ మీడియాలో వినటమే. ఎందుకంటే మీ పార్టీకి చెందిన చీకోట్ ప్రవీణ్ చెప్పాడు, నేను ఒక దానికి ఎడిక్ట్ అయ్యాను, నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. అలా మీరు ఎడిక్ట్ అయ్యారు కొకైన్కి? కొకైన్ తీసుకోకూడదు. యువతకు చాలాసార్లు చెప్తున్నాను నేను, మత్తు పదార్థాలు కూడా వాడకండి. మా ఆరుమూరు ఇప్పుడు చూడు గజ అనుకుతున్నారు. మీరు అడగండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇంకొకటి, జీవన్ రెడ్డి మీకు కాల్ చేసి ఏం మాట్లాడాడు? జీవన్ రెడ్డికి మీకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, అవునా కాదా? ఒకటండి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడినా వినదలుచుకోను. 5 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటాను. అవినీతి ఎక్కడ జంగా ప్రశ్నిస్తాను. ప్రజలకు తెలియాలి మాట్లాడాడో లేదా, ఏం మాట్లాడాడు? చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ రీసెంట్గా రీసెంట్గా లేదు, కాల్ రికార్డు తీసుకోండి. వాడు తీసుకొని అది తీసుకోండి. ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ రోజు ఏ రోజైతే అది క్వారీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, విలేకరులు అందరూ వచ్చారు, ఆర్టీవీ వచ్చారు, అందరూ 20-30 ఛానళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను అప్పటి నుంచి 2-3 రోజుల నుంచి నేను అంటే ఓపెన్ కదా, విలేకరులు రావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రండి ప్లీజ్. ఆ యువకులు ఆల్రెడీ వాళ్ళ ట్రెక్పర్లు ఎక్కించడం, అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మాక్లూరు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వచ్చి గెలిచిన తర్వాత కూడా రాజకీయాలకు రాకముందేమో అతను అవినీతి అంతం చేస్తా, ఇతను అవినీతి అంతం చేస్తాను సొల్లు మాట్లాడు, మళ్ళీ రాజకీయంగా రాగానే గెలంగానే అందరూ మళ్ళీ బామర్ది అనుకోవడమా? రాకేష్ రెడ్డి గారు, మీరు మైనింగ్ అంటే మట్టి అంశం మీద చాలా ఆరోపణలు చేశారు. మైనింగ్ చేశారు, చాలా ఆరోపణలు చేశారు. ఆయన ఉంటుంది ఒకటే, ₹5 మట్టి తీసినట్టు ప్రూవ్ చేయగలరా? అది కమిషన్ వేశారు కదా. ఒకటండి, దేవుడు అనేవాడు ఉన్నాడు, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు. ఆ గుట్టలు మీరు వెళ్ళి చూడండి కదా ముందు. మీరన్నా మీ స్పెషల్ ఇంతకుముందు ఓబులాపురం మైనింగ్ అయినప్పుడు మీ టీవీ అయినప్పుడు మీ పాత మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఎంత దవ్వారు, ఎంత పొడవు దవ్వారు, లీజ్ ఎంత తీసుకున్నారు, దానికి ఉన్న ఒక ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీసుకున్నారు. దయచేసి అవి చేయండి. ఇప్పుడు మా అంకాపూర్లో క్రషర్ మూతపడ్డదా లేదా చూడండి. అక్కడ గర్భ విచ్ఛిన్నాలు అయినా లేవా చూడండి. పక్కనే లాలన వృద్ధాశ్రమం ఉందా లేదా చూడండి. నాకు ఎందుండేది వ్యక్తిగత నాకేం పని అండి? నేనే చెప్తున్నాను, 30 సంవత్సరాల నుంచి అక్కడ లేను. నేను ఆల్రెడీ నా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చారిటీస్ నడుస్తాయి. చారిటీస్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలా? నా డబ్బు పంపిస్తే చాలు. ఎప్పుడో పోవటము అక్కడక్కడ నా విలేజు మంచికి చెడికి వెళ్ళాలి కదా, అట్లే లేవని తప్ప ఈ లోకల్ రాజకీయాలు కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు 72,000 మందిలో కూడా 42,000 మంది చూడలేదు నా ఫేసు. అదే నా అదృష్టం. నా గొంతును చూసే ఓట్లు వేశారు, నన్ను నమ్మి ఓట్లు వేశారు. ఆ రుణం ఎట్లా తీర్చుకోవాలని నేను రోజు మదన పడుతున్నా.
రాకేష్ రెడ్డి గారు, ఆయన జీవన్ రెడ్డి మిమ్మల్ని ముద్దగా ఓ పేరు పెట్టి పిలుస్తున్నారు, రౌడీ రాకేష్. ఎన్ని దందాలు చేశారు అసలు? ఏంటి మీ దందాలు? ఒక్కటి మాత్రం నిజమండి, వాడి గురించి మాత్రం 5 ఏళ్ళ వరకు రౌడీ రాకేష్గానే ఉంటాను. మిగతాళ్ళకు రాముడిలాగా ఉంటాను, వీడికి మాత్రం రౌడీలాగానే ఉంటాను. రాసి పెట్టుకోండి. ఏం చేస్తారు? ఆడ అక్రమాలను బయటికి తీస్తాను. వాళ్ళ అక్రమాలు మ్యాక్సిమం సగం మంది వెళ్ళిపోయిన ఊళ్ళకి వెళ్ళి. అంతే, తప్పు చేయదు. నేను ఇప్పుడు మీకు ఆ రోజు నా స్పీచెస్లో కూడా ఏం మాట్లాడానండి, అందరూ శాంతి కపోతాలు ఎగరేసుకోండి, కలిసి ఉండండి, పార్టీలు లేవు, జెండాలు పట్టండి, బీఆర్ఎస్ లేదు అని చెప్పానండి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గొడవలే లేవు. అదేగా నాకు కావాల్సింది. 87 పల్లెలలో గజ అనుకుంటా వణికిన. ఏదన్నా అడగండి, ప్రశ్నలు ఎన్నన్నా అడగండి, ఇంటర్నేషనల్ అడుగుతారా, జీవన్ రెడ్డి అడుగుతారా. ఇంకా ఒకటి ఏంటంటే రాజకీయ గొడవలు లేవు అంటున్నారు. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇబ్బంది జరిగింది, ఒకరిని కొట్టారు, జీవన్ రెడ్డి కొట్టించారని చెప్పి మీరు అంటున్నారు. ఏంటి దీని మీద ఏం చేయబోతున్నారు? పార్టీ అధినేతను కలిసి మీరు ఏం ఫిర్యాదు చేసే అవకాశం? ఇట్లా కొట్టిపిస్తానండి, ఎక్కడైనా ప్రపంచంలో చూపించండి. ఇట్లా కొట్టిపిస్తారా రౌడీలతో? మీరు ఎక్కడ విన్నట్టు గుర్తులు కాదండి. ఇప్పుడు నేను వెళ్ళి కేసీఆర్కి ఫిర్యాదు చేస్తానన్నట్టు గుర్తు. వెళ్తున్నారా? పంపించాను. వాళ్ళ మాజీ మంత్రి ఒకతను కేసీఆర్ దగ్గర ఉన్నతను చూపించండి దయచేసి ప్లీజ్. ఇట్లా కొడతారా ఈ ప్రపంచంలో ఎవరన్నా? చూపించండి. ఇది ఎవరు కొట్టించింది? మాజీ శాసనసభ్యుడు గారు. ఎవరు? మాజీ శాసనసభ్యుడు ఆసన గారు, జీవన్ రెడ్డి గారు. మళ్ళా కోపంగా తాడేదో పాపం ముందే ఫీల్ అవుతున్నాడు. నేను ఏమంటున్నా, ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు కాబట్టి నేను జరిగిన తర్వాత అక్రమాలు చూస్తే సార్ మీరు అసలు భరించలేరండి. ఇగో ఇది లేఅవుట్, సెజ్జులో లేఅవుట్, కేటీఆర్ గారిని పట్టుకొని సెజ్జులో లేఅవుట్ 200 ఎకరాలు లేఅవుట్ రెడీ చేసి పెట్టుకుని 2 ప్లాట్లు. ఒక్కసారి నేను క్యాంప్ 5 దగ్గరికి వెళ్ళి క్లోజ్ చూపించాను. సెజ్జులో ఎక్కడ లేఅవుట్ లేఅవుట్ ప్లాన్ చేస్తాను. చూడొచ్చు. అదృష్టం మంచిగుంది ప్రజలు. 5050 ఆయన మాట్లాడుతున్న లేఅవుట్. ఏంటి ఈ లేఅవుట్ అండి? అక్కంపల్లి సెజ్జన్ ఉన్నది, మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక్క ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకో ఇంట్రెస్ట్ రాలేదు. వాళ్ళ ప్రమోటర్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చి బతిమిలాడారు నన్ను. సరే ఏది అడిగినా 30%. ఇండస్ట్రీలు రాగానే ఆ రామ్దేవ్ బాబా అని వచ్చాడట అప్పుడు, పతాంజలి అని. అలా ఎవరో ఏమైతే అటు అప్పుడు మా దగ్గర ఉన్న రాజకుటుంబం సభ్యులు, ఇటు ఈడొకడు దత్తపుత్రుడు 30 కావాలని ఒకళ్ళు, 40 కావాలని ఒకళ్ళు, ఆ రామ్దేవ్ బాబాని కూడా వారగొట్టిన చివరికి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లా ఎవరైనా రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మనం నమ్మి ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఏంది, విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 అయితే రాజకీయ నాయకుడికి అవగాహన ఉండాలి. అది స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడమే మా అదృష్టం. అది మెగా ఫుడ్ పార్క్ 170 కోట్లతో వచ్చింది. ఇప్పుడు 2 ఇండస్ట్రీలు వచ్చిన వాళ్ళల్లో బ్లాక్ మెయిల్ చేసుడు, అయితే లాస్ట్కు మీరు విశాఖ పారిపోయి అక్కడ లిక్కర్ షాప్లో 500 జీతానికి పనిచేశారని కూడా జీవన్ రెడ్డి గారు ఆరోపించారు. అదే చెప్తున్నాను. ఈ సామ్రాజ్యం అంతా ఎలా ఇదైంది? ఏది సామ్రాజ్యం? ఇప్పుడున్న సామ్రాజ్యం ఏమున్నది? ఇప్పుడు సామ్రాజ్యం ఒప్పుకోరా? ఏం సామ్రాజ్యం? ఒక 500 జీతం నుంచి అంతటి వ్యవస్థ ఎలా క్రియేట్ చేయాలి? మళ్ళీ ఇప్పుడు అయిపోయాను కదా, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసిండు. మరి 4 లక్షల కోట్లు ఎట్లా వచ్చింది? అంటే పెట్రోల్ అంటే మేము పని చేస్తే తప్ప, అన్స్కిల్ లేబర్. వాట్ ఇస్ రాంగ్? అవుట్ రెవెన్యూ చేసిన నేనే చెప్తున్నాను, తప్పేమున్నది? ఇప్పుడు టీ బై చేసినోడు ఎంతమంది అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, తప్పేముంది? వాట్ ఇస్ రాంగ్? రాకేష్ రెడ్డి ఏదో చేసే సంపాదించాడు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సంపాదించే వాళ్ళు, కొంతమందే. ఇప్పుడు అంబానీ ఉన్నాడండి, అంబానీ సంపాదించారు అంటున్నాడు. అంబానీ కూడా కొన్ని మోసాలు చేశాడు. అతను అన్నది 500, నేను అడిగింది అది కాదు. అతను అన్నది ఏంటంటే 500 రూపాయలు ఎంప్లాయ్ అయినప్పుడు మిమ్మల్ని 300 రూపాయలు జీతంలో చేశాడు ధీరుభాయ్ అంబానీ గారు. ఇంకా చెప్పాలంటే 100 కథలు ఉన్నాయి పర్సనల్ డెవలప్మెంట్. నేను ఒకటేనండి. కానీ అక్కడ ఆరోపణ ఏంటంటే మీరు ఇక్కడ తప్పు చేసి తప్పించుకొని వైజాగ్ పోయి అక్కడ 500 రూపాయల డ్రైవర్గా పనిచేశారండి. నేను అక్కడ చేయలేదండి. నేను అక్కడ కూడా ఇక్కడ చేయలేదు. ఇక్కడ లేబర్ చేయలేదు, ఇక్కడ డ్రైవర్ చేయలేదు. ఫస్ట్ దుబాయ్ వెళ్ళాను. మీరు తప్పించుకొని పారిపోయిన వాటి నిజంగా దుబాయ్ వెళ్ళానండి. మీరు తప్పించుకొని పారిపోయారా? బిజినెస్ పెట్టడానికి వెళ్ళాను. నా ఇల్లు కూడా ఉండేది. ఇప్పటికి కూడా నా కాంప్లెక్స్ ఉంది, ఆర్ఆర్ కాంప్లెక్స్. రాకేష్ రెడ్డి గారు ఆయన చేసిన దాని క్వశ్చన్లో కూడా ఆరోపణ అదే. ఎందుకంటే దాదాపు ఈ వయసులో వచ్చి చేస్తారంటే ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు తప్పించుకొని తిరిగారు, పారిపోయారు. దావుద్ ఇబ్రహీం దగ్గర బంగారం బిస్కెట్లు కూడా ఎత్తుకొచ్చి రాకేష్ రెడ్డి అమ్ముకున్నాడని చెప్పారు. మరి దావుద్ ఇబ్రహీం అడగాలి. ఇప్పుడు కరాచీ ఆయనకి దొరుకుతలేడు దావుద్. వీడికి ఎట్లా దొరికిండు? ఫస్ట్ ఇటు కాల్ లిస్ట్ తీయాలి. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం చెప్పిండంటే ఇప్పుడు దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నా, గౌరవనీయ
భారత ప్రధానమంత్రి గారికి, భారత విదేశాంగ శాఖ మంత్రి గారికి జయశంకర్ గారికి, ఒక అజిత్ దోవల్ గారికి, మీరు రా డిపార్ట్మెంట్కు ఇన్ని సంవత్సరాలుగా మీరు 10 సంవత్సరాల వెతకని దొరకని దావూద్ ఇబ్రాహిం అడ్రస్ వీటి దగ్గర ఉంది, మా మాజీ శాసనసభ్యుడి దగ్గర. దయచేసి ఇమీడియట్లీ వీని అరెస్ట్ తీసుకోండి కస్టడీకి. వేలాది మంది ప్రాణాలు తీసిన దావూద్ ఇబ్రాహిం, మత కళాలు పెట్టి బాంబ్ బ్లాస్టింగ్ చేసిన దావూద్ ఇబ్రాహిం జాడలు అన్ని పరిచయాలని వీడికి ఉన్నాయి. దయచేసి ఆ బంగారు బిస్కెట్లు దావూద్ ఇబ్రాహిం ఎప్పుడు చెప్పిండు వీడికి, అది ముందు కావాలి. ఒకవేళ ఇతను తెలిసిన దావూద్ ఇబ్రాహిం చెప్పిండనుకో నేను దానికి సిద్ధపడి ఉంటాను. కాదు అసలు సంబంధాలు ఉన్నాయా మీకు? అతనికి ఉండాలి కానీ ముందు వీళ్ళు దొరుకుతుంది నాకెట్లా దొరుకుతారండి మీరు కాదు అంటే బంగారు బిస్కెట్లు ఆయన దగ్గర నుంచి మీరు తెచ్చారు. ఒకటే అండి అదే చాలా టీం దగ్గర ఆయన ఏమన్నాడంటే దావూద్ ఇబ్రాహిం టీం సభ్యులతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అక్కడ దొంగ, అది కూడా బంగారు బిస్కెట్లు కాదు, దొంగ బంగారం దొబ్బేశాడు. దొంగ బంగారం అంటే ఎలా ఉంటుందండి? రాకేష్ రెడ్డి అంటే నకిలీ బంగారం అంటే ఒకటే ఉంటుందండి, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్. దొంగలు మీరు కేసులో జైల్లో ఉన్నది నిజం కాదా? నేనే చెప్తున్నాను జైల్లోనే చెప్తున్నాను. నేను అక్రమ కేసులు ఎప్పుడు ఒక్కటేనండి నేను చేసింది ఎర్రచందనం వ్యాపారం. జైలుకి వెళ్ళారని ఎర్రచందనం వ్యాపారం నేను చేసి చెప్పింది. జైలుకి వెళ్ళింది నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు అడుగడుగున పోరాటం నా జీవితం. నేను ఎవ్వరు చేయని వ్యాపారం చేస్తున్నా. 1998 అక్టోబర్ 7 నుంచి వార్తా పేపర్లు ఇచ్చారు. మీరు ఒకసారి చదివండి, ఆ పాత పేపర్ కూడా తెచ్చుకోండి. ఎవడో అక్రమంగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా నేను రెడీ ఉన్నాను జైలు కోవడానికి. ఏంది వాడితే ఈరోజు కూడా వెళ్తాను జైలుకు. అవును, ఎంతమంది ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టున్నారా మీరు? మీ ఉద్దేశం ఏంది? జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్లా? పేదవాడు, లేనివాడు, బలహీనుడు, బలవంతుల దాష్టికంలా లోపల నుంచి వెళ్ళు ఇంటర్వ్యూలు ఈ ఛానల్తో వెళ్ళండి. దేశంలో ఉండ సగం మంది అమాయకులు ఉన్నోళ్ళు, పేదోళ్ళు, 100 రూపాయలు పెనాల్టీ కట్టని వాళ్ళు. అక్రమ కేసులు అంటే అవేనండి, ఎదుర్కోవాలా, తప్పదు. చెప్పాను కదా, ఏ అండ లేకుండా ఏ కండ లేకుండా. ఈరోజు రండి నా అంకాపూర్, ఎట్లుంటుంది దర్బార్ అడగండి. డబ్బున్నోడు ధనవంతుడు నా ఇంటికి రావద్దు, డబ్బు గురించి మాట్లాడేటోడు డబ్బు తెచ్చేటోడు నా ఇల్లు గేట్లు ముట్టద్దు. ఇది నా స్లోగన్. ధనవంతులే నా దగ్గరికి రావద్దు. ధనవంతుడికి అందరు ఉన్నారు, ధనవంతుడికి చట్టం ఉంది, ధనవంతుడికి న్యాయం ఉంది, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కోగలుగుతున్నాడు. కాబట్టి ఒక్కసారి రండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 1% మారిండేమో, 1% డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నా. నా దగ్గర దయచేసి ధనవంతులు రావద్దు, నేను మీకు పనికి రాను. ఇట్లానే ఒక రాజకీయ నాయకుని చూపి ఎదుర్కొన్నాం. జైళ్ళలో కొత్త రేపు కూడా పోతానొచ్చు, జైళ్ళకి తప్పుడు కేసు పెట్టి పోవాలి, ఎదుర్కోవాలి. న్యాయ వ్యవస్థను నమ్మాలి, భారత రాజ్యాంగాన్ని నమ్మాలి, బయటికి రావాలి. తప్పేముంది? ఒకటండి, మీరు తెలుసుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్తే తప్పు కాదండి. 100 సార్లు వెళ్ళొచ్చు తప్పుడు కేసుల మీద. రైట్. రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డికి సంబంధించి జే ట్యాక్స్ ఆరోపణ మీరు చాలాసార్లు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు కూడా. ఇన్ఫాక్ట్ జే ట్యాక్స్ అనేది ఏమని జే ట్యాక్స్ అంటూ కూడా మీ ఆరోపణలు ఒకటే అండి. అయితే అది వాటిని ప్రూవ్ చేయగలరు. ఒకటి సచిన్ గారు, వాడి గురించి నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు, రాజకీయంగానే దయచేసి నా స్పీచ్లు చూడండి. ఈ పాయింట్ కూడా నేను రాజకీయంగా ఎందుకంటే అన్ని ట్యాక్సులు వినాయడా, ఏ ట్యాక్స్ లేదు, ఆర్ ట్యాక్స్ లేదు, జే ట్యాక్స్ లేదు. పోనీ అడగండి, గతంలో ఉన్నాయి. మరి మీరు వెళ్ళండి, ప్రజలు మీరే చెప్పారు, మీరన్నమాటే. అవును, ప్రజలు చెప్పింది నేను చెప్పాను. ఆ ప్రూవ్ చూపించగలరా వాటికి? మళ్ళీ ఏంటంటే మీరు వెళ్ళి అడగండి, నేను వచ్చినాక ఏం చెప్తున్నాను వాళ్ళకు. అలాగే ఇంటర్నేషనల్ మాఫియాతో మీ హత్యకు కుట్ర జరిగింది అనేది ఒక ప్రచారం. ఏంటి, నిజంగా జరిగిందా? ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తారనే మాట కూడా వినిపిస్తుంది. అదేంటది? ఇప్పుడు డీజీకి చెప్పింది ఏంటండి, డీజీకి చెప్పింది ఏంది, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎంకి చెప్పింది ఏంది, నా మీద కుట్ర జరిగిందని. ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక అందరూ రాజకీయ నాయకులు, కాకి బట్టలోడు, కద్దరు బట్టలోడు, నల్ల బట్టలోడు, స్మగ్లర్లు అందరూ ఒకటైనరు. ఇది 56 ఇంచుల ఛాతి అండి. నరేంద్ర మోడీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్న ఛాతి ఇది. బుల్లెట్లకు కూడా భయపడది. చూడదో. ఇంకొకటి, మీరు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు. అదే టైంలో జీవన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూనే ఉంటాను 5 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మీరు ఆయనతో ఫైట్ చేస్తారు, నా మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ రాంగ్. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనుల మీద ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నా అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ చంద్రబాబు గారు చెప్పారు, వస్తారా సార్ జీవన్ రెడ్డిని పిలుస్తాను సవాలంటే బ్రహ్మాండంగా వస్తానని చెప్పాను. అన్ని ప్రోగ్రాంలు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను. ఈరోజు వేరే ఛానల్ పోయేది కూడా ఫస్ట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అవునండి, అంటే ఆయన ఈరోజు పండగ వేరే దగ్గరికి మళ్ళీ వస్తాం, పండగ అయిపోయిన వస్తాను, నేను మాట్లాడతాను, మళ్ళీ వస్తాం.
నో ప్రాబ్లం. అంటున్నాడు, రాకేష్ రెడ్డి బండారం బయట పెడతా, నేను తప్పకుండా వస్తా మొన్న అంటున్నాడు. చెప్పింది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. ఇంకా కంటిన్యూ సీరియల్, అంతరంగాల సీరియల్ ఈటీవీలో వచ్చేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెరిగిన దాకా వచ్చింది. కంటిన్యూ నడని సీరియల్, ఇద్దరం బతుకున్నంత వరకు. ఎవరో ఒకరు అంతమైన దాకా పోరాటం ఉంటుంది. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇంకా ఫైళ్ళు తీసుకురాలేదు, అవన్నీ తీసుకొస్తే పెద్ద పద్ధతి ఉంది. ఇప్పుడు మీ దగ్గర కూడా ఇంకా ఉన్నాయా? అతను ప్రెస్ మీట్ పెడుతున్నాను ఒక 1 వీక్లో. ఆల్రెడీ ఆయన దామోదర్ రెడ్డి గారు వచ్చారు. అతనికి వచ్చిన బీఆర్ అవన్నీ ఫోటోలు, రివాల్వర్ల ఫోటోలు అవన్నీ తీసుకుని వచ్చాడు పాపం. దామోదర్ రెడ్డి అనేది శంకరపల్లి. నేను అన్నాను అతను సెల్ఫీ దిగి ఫోటో చూపించుకోవాడికి అని చెప్పాను. ఏమవుద్ది మీతో సెల్ఫీ దిగి చూపిస్తే? చంపడు అన్నట్లు ఎవరిని, వీడు వెనక ఒక అండు ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మీరంటే భయం బాగా. అత్తారింటికి దారేది సినిమా చూసారా మీరు? చూసారా అత్తారింటికి దారేది? దాంట్లో వాడు పోసాని కృష్ణమూర్తి అంటాడు, వెనకాల ఒకటి ఉన్నది గుర్తు తెలిసి అన్నట్టు. అట్లా నా ప్రజలనికి ఇప్పుడు నేను ఉన్నా. అట్లాంటి దామోదర్ రెడ్డి ఉన్నా. ఇంకొకటి నెక్స్ట్ వీక్లో ప్రెస్ మీట్ పెడుతున్నాను. బంజారాహిల్స్లో కబ్జా చేసిన ల్యాండ్ది, అది సుప్రీంకోర్టు స్టేటస్కో అండ్ కోర్టు కంటెంప్ట్ ఉండగా గత ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్ఫ్యూమ్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇల్లు. దాని మీద మిమ్మల్ని రౌడీ అంటున్నారు, మీరు చూస్తే నవ్వుతూ మాట్లాడుతున్నారు. మీరైనా సాఫ్ట్ విలనా? ఒకటేనండి, ప్రజా జీవితంలోకి వచ్చినాము, కొద్దిగా మేము నైతిక ప్రవర్తన మెరుగుపరచుకోవాలి. ఒకవేళ మాలో కూడా బలహీనతలు ఉంటాయి, ఉండేయని కాదు, మనుషులమే. మేము కూడా మీదికెళ్ళి ఏమి తయారు కాలేదు. ఆ రజనీకాంత్ సినిమా రోబోలుగా మేము తయారేం లేము. మాకు కూడా మానవులు, మాంసము, శరీరం అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మారాలి, మార్చుకోవాలి మమ్మల్ని మేము. నేను కూడా కావచ్చు. వాల్మీకి ఎవరండి? వేటగాడు, హంతకుడు. ఒక్క నిమిషం, ఎవరు వాల్మీకి? ఏం బలహీనతలు ఉన్నాయో? నవ్వు, చిరునవ్వు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఇట్లా 60 మంది వచ్చినా, 600 మంది వచ్చినా నవ్వు. ఎంతమంది వచ్చినా భయపడకపోవడం, అదొకటి బలహీనతలు. అవి నవ్వుతూ అందరిని బెదిరిస్తుంటారా? అంటే మిమ్మల్ని ఎవరైనా బెదిరించాను? ఎవరైనా ఒక బెదిరించినట్టు రాకేష్ అన్న మమ్మల్ని బెదిరించిండి అని ఒక్కరనే చెప్పాను. నేను వచ్చిన ప్రజా జీవితంలో 6 నెలలు అయింది చంద్రబాబు గారు. నేను నిజంగా కూడా చాలామందికి ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇక్కడ కూడా నేను ప్రజలకు సుపరిచితుని కాను. జీవన్ రెడ్డి లాంటి సుపరిచితుని. వాళ్ళే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు, అన్న బాగున్నావా, అన్న ఎక్కడున్నావు, అన్న భోజనంకి రా అన్న. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నా మిత్రులు ఉన్నారు కదా, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేలు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా కొద్దిగా సొసైటీలో ఉన్నాను, వీఐపీ రేంజ్లోనే ఉన్నాను ముందు నుంచి. రాకేష్ రెడ్డి గారు ఇందరూ అన్నారు మీతో సెల్ఫీ తీసుకుంటే వాళ్ళకి ధైర్యం అని చెప్పి. మరి రాకేష్ రెడ్డికి ఎవరు ధైర్యం? దేవుడు, దేవుడు కనిపించని దేవుడు. మరేం చేద్దాం? జబ్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైంది జీవన్ రెడ్డి రూపంలోనా? మన ప్రచార పేరు తీసుకొస్తుంది. మన నిజంగా నా మాటినండి దయచేసి. మన హీరోని చేయకుండా జీరోని చేయకుండా, అది హీరో కాదు జీరో కాదు. నా మాటినండి దయచేసి మీడియా మిత్రులకి, ఈ మీరు ఒక మాట అన్నారు, మీడియా ఛానల్ అందరికీ చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి వాడిని రెచ్చగొట్టి ఆ రెడీ సినిమాలో బ్రహ్మానందం లాగా తయారు చేసిన వాడిని. ఆ ఛానల్ అందరూ మామూలు శాసనసభ్యుడు వాడిని తీసుకొచ్చిన రెడీ సినిమాలో చూడండి దయచేసి అందరూ. ఆ ఒక బ్రహ్మానందం అనే కామెడియన్ ఉంటాడు, ప్రతిది ఊహించుకుంటే లెక్కలు ప్రత్యక్షం అవుతారు. లాస్ట్కు నేను క్రియేటర్ అనుకుంటాడు. ఇప్పుడు మా జీవన్ రెడ్డి పరిస్థితి కూడా క్రియేటర్ అనుకుని తయారైపోయింది. కాదు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధం ఉన్నారు. ఇందాక మీరే అన్నమాట. అవును, జీవన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు కలపడానికి. నేను చెప్తున్నాను కదా, ఫండ్స్ తెమ్మంటున్నాను. నేను ఏమైనా అవినీతి చేస్తే నేను ప్రశ్నించమంటున్నాను నా గల్లబట్టి. ఓపెన్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు వినయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఎవరైనా సరే, నిన్న బహిరంగ సభలో ఎట్లయితే మాట్లాడానో ఆలూరులో, ఆ రకంగా చెప్తున్నాను ఈరోజు కూడా. దయచేసి ఈ 5 సంవత్సరాలు ఒకరు ఓడిపోయిన శాసనసభ్యుడు, ఒకరేమో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, మనం ముగ్గురం ఎవరికి చేతనైతే వాళ్ళు నిధులు తెద్దాం, ఎవరి పరిచయాలను మనం వాడుకుందాం, మన ఆర్మూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. తప్పేముంది? 5 సంవత్సరాల తర్వాత ఎవరి పార్టీ వేదికల మీద వాళ్ళు పోరాడదాం. ప్రజలు ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఓటేయని. కానీ జీవన్ రెడ్డి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ అభివృద్ధి జరగలేదు, కేవలం తన 9.5 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి చేసి చూపించాను అన్నారు. మీరేమో అసలు కనీసం అభివృద్ధి జరగలేదు అన్నారు. ఏంటి ఇద్దరికి వ్యత్యాసం? ఈరోజు కెనడాకి వెళ్ళి ఒక మిత్రుడు కెనడాకి వెళ్ళి, ఇప్పుడు మీరు నిన్న అది పెట్టు, సిద్ధలగుట్ట అది పెట్టు, సిద్ధలగుట్ట మైనింగ్ కొండకు కొండ గురించి నేనే డెవలప్ చేశాను అనేది కెనడాకి వెళ్ళి పంపాడు అతను. అంటే ఇతను చెప్పిన మాటలల్లో ఏ నీతి ఉన్నదనేది ఇతను రామచంద్ర అంటే దీంట్లో సిద్ధలగుట్ట ఘాట్ రోడ్ 20 కోట్లతో వీడియో చేయించినట్టు చెప్పిండు. అప్పటి వరకు వాస్తవంగా రోడే లేదు, మెట్లపై నుండి నడిచేవారు, నేనే రోడ్డు చేయించానని చెప్తున్నాడు. రోడ్డు 2001లో 35 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయించిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ పత్రికలు, అప్పుడు 81 పత్రికలు చూడండి, 81. అంటే ఇతను చెప్పిన దాంట్లో ఏం నిజాలని మీరు చూసుకోండి. కెనడాలో ఉంటాడు ఆయన, ఆర్మూర్ సర్పంచ్ రామచంద్ర ఆండే గారని, బాగా హానెస్ట్ సర్పంచ్.
దేర్ ఫ్రమ్ ఈజ్ ఫ్రమ్ ఇది ఆయన కర్ణాటక ఉడిపి, కానీ వాళ్ళు సెటిల్ అయిన ఆర్మూర్లో. మంచి సర్పంచ్, ఈరోజు ఆనెస్ట్ సర్పంచ్, కెనడాలో ఉన్నాడు. నా మీద మీ వీడియోలో చూసి బాధపడి నాకు ఫోన్ చేసి, నేను మీరు బాధపడకండి సార్, మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఆయన ఆ రాయి కూడా తీసేశాడు పాపం. ఆయన రామచంద్ర ఆండే గారు అని సర్పంచ్ అని ఉంటే అది కూడా తీసేయించాడట. రాకేష్ మీరు వాడిది కూడా తీయించండి, నేను తీయించానన్న, నీది పెట్టిస్తాను కానీ వాడు తీయించాను అని చెప్పాను. ఉన్నాయి పేపర్లు, 81 పేపర్లు ఉన్నాయి చూడండి. అవి ఇక ఏదో చూసామంటే ప్రజలకు ఏదో మీరన్నా నిజాలు చెప్పండి. రాకేష్ రెడ్డి చెప్తే ప్రత్యర్థి చెప్పినట్టు అది ఒకటే ఉంది కదా ఇంట్లో. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అతను పెట్టాడు ఈరోజు. ఒకసారి చూడండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆర్మూరు సాక్షి పేపరు. ఇంకొకటి అతను ఇవి అప్పుడు పెట్టిన గోవర్ధన్ సిద్ధులగుట్టకి, ఇది ఇవి అప్పుడు పెట్టిన ఇవన్నీ అప్పుడు పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా బతికే ఉన్నాడు. అడగండి అతను. అంటే ఇతని మాటలలో ఎంత నిజం ఉన్నది అనేది చెప్తారు అతను. ఇగో 2017 ఇది. అన్న మీనింగ్ అంటే మీడియాలో ఎప్పుడు కవర్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది అతను ఇప్పుడు నేను కాదండి, ఆర్మూరు ప్రజలను సిద్ధులగుట్టకు మొదలు ఎవరు దారేసిండ్రు, ఎవరు దాన్ని ముందు ప్రవేశపెట్టిండ్రు అంటే ఒకటండి. ఇప్పుడు శాసనసభ్యులుగా మేము ఇంకా దాన్ని అభివృద్ధి ఎక్కువ చేయాలి. అతను 35 అయితే 3.5 కోట్లు తెస్తా, తప్పేముంది? మిమ్మల్ని జీవన్ రెడ్డి ఎప్పుడైనా బీఆర్ఎస్లోకి ఆహ్వానించాడు? మళ్ళీ అదే చెప్పాను కదా, ఫస్ట్ రమ్మనేది అతను బీఆర్ఎస్లోకి. కానీ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు పనికిరాడు, ఆయన ఎందుకు పిలుస్తాం మేము, ఆయన అబద్ధాలు చెప్తుండనే మాట అన్నాడు. కరెక్టే కదా, పనికిరాడని కదా ప్రజలు నిర్ణయించారు. అతను పనికిరాడా నేను పనికిరాడని ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, సో ఆయన అందరినీ బెదిరించేవాడని మీరే ఆరోపణ చేశారు. అలా మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించి డబ్బులు అడిగాడా? మళ్ళీ అదే చెప్పాను కదండి, రౌడీ రాకేష్ అని ఆడే అంటున్నాడు కదా, నా ముంగట నా ఆఫీసర్ ఎమ్మెల్యే కాకముందు వచ్చి డబ్బులు తీసుకుపోయినాడు. అవన్నీ చెప్పాలంటే నీకు అసహ్యం ఉంటే అద్దు. కానీ ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, మైనింగ్ మాఫియా దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేవాడు అని చెప్పాడు రాకేష్ రెడ్డి. అడగండి మరి ఏ మాఫియాని అడిగాను. కానీ ఎందుకు ఆయన అంత ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాడు? ఒక్కటేనండి, రాజకీయాలల్లో ప్రత్యర్థులు సహజం. నేను జీవన్ రెడ్డి ఒక్కడి గురించి రాలేదు, మొత్తం ఏరేస్తాయి జీవన్ రెడ్డిలందరినీ. మీ ముందు చెప్తున్నా వీడు ఒకడే అనుకుంటున్నాడు. ఎవడైతే ప్రజాస్వామ్యం తిన్నాడు, వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించండి, టీవీ ఛానల్ పెట్టుకోండి, మంచిగా రేటింగ్ పెంచుకోండి, వ్యూవర్స్ని పెంచుకోండి, సంపాదించండి. వ్యాపారాలు న్యాయమైన వ్యాపారాలు వేయండి. ప్రజాసేవ ముసుగులో ప్రజలను దోపిడీ చేయడం కరెక్ట్ కాదంటున్నాను. జీవన్ రెడ్డి హత్య రాజకీయాలని చెప్పి మీరు కూడా ఆరోపించారు. దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో చూపిస్తామని జీవన్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. 21 మీరే ఇచ్చే కౌంటర్ ఏంటి? రైట్, మీరు నిన్నగాక మొన్న 3 రోజుల ముందు తలారి సత్యం తల్లి తండ్రి వచ్చారు. తలారి సత్యం అని అక్కడ ఎవరైతే అతని వీడియోలు కూడా పంపించలేదు ఇంకా. ఓకే, నన్ను అది వేరే విషయం. నేను ఏమన్నా అది చెప్పిందాక మొత్తం వినండి. తల్లి తండ్రి వచ్చారు, నాన్న నువ్వు వచ్చినావు రాజకీయాల్లోకి, అదే గెలిచినావు, ఇప్పుడన్నా మాకు ఏదైనా మళ్ళీ రీఓపెన్ చేయించు. నేను చూస్తానమ్మా, మీ చట్టబద్ధంగా ఏదైనా వ్యవస్థలు ఉంటే చూస్తాను. ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలుద్దామని చెప్పారు తల్లిదండ్రి. కావాలంటే మీరు తల్లిదండ్రిని అడగండి. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా లేరా, దేని గురించి వెళ్ళారు? ప్రజాప్రతినిధి అండి నేను, ప్రజలకు ఏం పట్టించుకోవాలి నేను మరి. ఇప్పుడు ఇన్నాగాక ఒకతను ఎవరో ఫోన్ చేశారు, 21 నాడు తలారి సత్యం వర్ధతుంది మీరు రావాలన్నారు. వెళ్ళాలా వద్దా మీరు చెప్పండి. వెళ్ళమంటే వెళ్తాను. ఒక దళిత యువకుడి వర్ధాంతి ఉన్నది, అతను ఏదైతే ఆరోపణలు ఉన్నాయో తల్లిదండ్రులు వచ్చారు, న్యాయం చేయమన్నారు. నేను ఏం చేయాలి? నేను జడ్జినా? నేనేం చేస్తాను? స్థానిక శాసనసభ్యుడుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ ఇస్తాను. సార్ మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేయించండి, ఒకళ్ళకి న్యాయం జరుగుతుంది. కాదు, రీఎంక్వైరీ కూడా క్లీన్ చిట్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆన్సర్లో మరోసారి పాల్గొన్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది రాకేష్ రెడ్డి చెబుతోంది, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకెంతమంది ఉంటే అంతమంది ఏరేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి జీవన్ రెడ్డి నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో చూద్దాం. దాంతోపాటు ఎన్ని అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా లాగుతాను, అవన్నీ క్లియర్ చేస్తానంటూ కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంక్లూడ్ అవుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా? కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.